సార్ 32 మంది ప్రాణత్యాగాలతోటి ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారానికి ఈ దుస్థితి రావడానికి కారణం ఏంటంటారు? మన వారి పట్ల తెలుగు వారి పట్ల చిన్నచూపు కానివ్వండి, లేదా కంపెనీకి మైనింగ్ సహకారం చేయకపోవడం. కార్మిక సంఘాల నేతలు యజమాన్యాల వల్లే విశాఖ ఉక్కుకి ఈ పరిస్థితి వచ్చిందనేది విమర్శ ఉంది సార్. రిమోట్ కంట్రోల్ ఢిల్లీ నుంచి చేసేవారు, అందువల్ల యాజమాన్యం కూడా సరిగ్గా చేయలేదేమో అని చెప్పేటువంటి అనిపిస్తుంది. ఇంతమంది మనం చూసుకుని ఈ ముఖ్యమంత్రులు ఎవరు కూడా స్టీల్ ప్లాంట్ కోసం పోరాడలేదా సార్? మోడీ గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏమాత్రం చేయలేదు. 14లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన దృష్టికి వెళ్ళలేదా సార్? ఈ సమస్యని మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు 14 నుంచి 19 మధ్యలో? కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కూడా ఈ రోజు వరకు ప్రధానమంత్రి గారు ఆ అంశం మీద అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఏఎస్ఆర్సీపీ చెప్పింది నిజమా, లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రైవేటీకరణ జరగట్లేదా ఏంటి అసలు? ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని కూలి పని చేసుకుంటూ జీవనం చేసేటువంటి అందరినీ కూడా రోడ్డు పడేసారు 5,000 మందిని. 11,400 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ప్యాకేజీని ఏం చేశారు? మ్యాన్ పవర్ అన్న ఈ రోజు ఇప్పుడు ప్యాకేజ్ వచ్చిన తర్వాత చెప్పారు, ఇంతకుముందు ఎప్పుడేం చెప్పారా? ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు, అదేవిధంగా సహాయ మంత్రి వర్మ గారు ఇద్దరు కూడా వచ్చి సమీక్ష చేయడం జరిగింది సార్. అవుట్పుట్ ఏమొచ్చింది సార్? బయటికి ప్రచారాలు ఎక్కువ తప్ప నిజమైనటువంటి లేదు. నిజంగా ఏదైనా ఒక ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత 10 మందికి ఎంప్లాయ్మెంట్ గ్రహించారు. అంటే కార్మిక సంఘాల మధ్య చిచ్చు పెట్టడం కోసం ఆ వ్యాఖ్యలు చేశారు. అంతే కదా, ఏంటి అసలు దాని ఉద్దేశం? నిజమే, కొన్ని జరిగినాయి, నేను కాదంటం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆందోళన మీద గట్టిగా ఉక్కుపాదం ఊపారంటారు సార్, నిజమేనది? ఎల్టీసీ లేదు, ఎల్ఎల్టీసీ లేదు, ఇంక్రిమెంట్లు లేవు, ఇన్సెంటివ్ లేదు. కార్మిక సంఘాల తరఫున మీ డిమాండ్ ఏంటి? వీళ్ళకి శైలితో సమానమైన జీతభత్యాలు ఇవ్వాలి. నమస్తే, పొలిటిన్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. గత 4 సంవత్సరాలుగా ప్రైవేటీకరణ ఆపాలంటూ కూడా కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ కోసం ధర్నా చేస్తున్నాయి, ఆందోళన చేస్తున్నాయి. మరోవైపున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 11,000 కోట్లకు పైగా ప్యాకేజ్ ఇచ్చాము, ఇక్కడ ప్రైవేటీకరణ జరగటం లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటున్నాము అనేది వారు చెప్తున్నమాట. మరోవైపున కార్మికులు మాత్రం ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. అసలు కార్మికులు ఇంకా ఎందుకు ఆందోళన కొనసాగిస్తున్నారు? కూటమి నేతలు చెప్పే మాటల్లో ఎంత నిజం ఉంది? అసలు ఈ స్టీల్ ప్లాంట్కి ఈ దుస్థితి రావడానికి కారణం ఎవరు తెలుసుకుని ప్రయత్నిద్దాం. మనతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ అధ్యక్షుడు మంత్రి రాజశేఖర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 32 మంది ప్రాణత్యాగాలతోటి ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారానికి ఈ దుస్థితి రావడానికి కారణం ఏంటంటారు? అంటే గత ప్రభుత్వాల వైఫల్యమా, కార్మిక సంఘాలు పోరాటం చేయలేకపోవడమా, లేదంటే కనుక యాజమాన్యాల వైఖరి కారణం అంటారా? ముందుగా పొలిటిన్ మీడియా యాజమాన్యానికి, ముఖ్యంగా మిత్రులు వినాయక్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. వారి సిబ్బందికి కూడా అభినందన తెలియజేస్తున్నా. ఒక మంచి విషయాల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఇటు సామాజిక స్పృహతో అనేకమైనటువంటి స్టోరీస్ కానీ అనేకమైనటువంటి ఈవెంట్స్ అన్నీ చేస్తూ 10 మందికి ఉపయోగపడేటువంటి ఈ పొలిటిన్ మీడియా మొత్తం ప్రజానీకానికి, మన రాష్ట్ర అభివృద్ధికి, దేశం తాలూకు ప్రగతికి ఉపయోగపడాలని కాంక్షిస్తూ ఈరోజు మీరు స్టీల్ ప్లాంట్ కోసం ప్రత్యేకమైనటువంటి విషయాలు 10 మందికి తెలియజెప్పాలని మంచి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందులో నన్ను భాగస్వామిగా చేయడం హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు వచ్చినట్టయితే ఇది ఒక భావోద్వేగంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్. భారతదేశంలో అనేకమైనటువంటి స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి, అవన్నీ ప్రభుత్వం తమంతట తాముగా అక్కడ ఏర్పాటు చేయగలిగింది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటే ఈ ప్రాంతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాలి, విశాఖ ఉక్కు ఆంధ్రుల యొక్క నినాదంతో నినదించి స్టూడెంట్ మూవ్మెంట్ కానీ, లేకపోతే అనేక మంది పెద్ద ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు చేసుకున్నటువంటి ఫలితంగా ఈ కర్మాగారం ఆవిర్భవించింది. ఇటువంటి కర్మాగారానికి మొట్టమొదటిగా మరి అమృతరావు గారు కానీ నిరాహార దీక్ష చేయడం కానివ్వండి, తెన్నేటి విశ్వనాథం గారు ఒక ప్రత్యేకమైన మూవ్మెంట్ లీడ్ చేయడం కానివ్వండి, ఆ రోజుల్లో స్టూడెంట్ లీడర్స్ అందరూ కూడా మెడికల్ కాలేజ్ వాళ్ళు కానీ, కొల్లా రాజమోహన్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఉద్యమానికి మరి ఒక స్టూడెంట్స్లో ఒక మూవ్మెంట్ తీసుకొచ్చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల్లో కూడా 32 మంది వరకు ప్రాణం కోల్పోయారు. సుమారు 16,500 మందిని భూములు, తమ ఇల్లు భూములు వారి దారాదత్తం చేసి వారికి వచ్చేటువంటి ఏదైతే హెరిడిటీగా వచ్చినటువంటి హక్కునంతా కూడా
ఇది ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పి ఉద్దేశంతో వారు ఈ యొక్క త్యాగం చేయడంతో ఈ కంపెనీ ఆవిర్భవించింది. అటువంటి విశాఖ ఉక్కుని మరి ఈ కంపెనీ మీద కేంద్ర ప్రభుత్వం ఆనాడు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 5,000 కోట్లకి 50,000 కోట్ల పైగా వివిధ రూపాల్లో ట్యాక్సుల ద్వారా కానీ డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇది 100% కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ ఇవ్వకపోయినా లాభాల పట్ల వెళ్ళాం. మొదటి దశలో సుమారు 12,000 కోట్ల రూపాయలు మన కంపెనీ దగ్గర ఉండింది రిజర్వ్ ఫండ్. ఈ రిజర్వ్ ఫండ్ను కూడా వెచ్చించి మరలా ఒక 17,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి ఈ విస్తరణ కార్యక్రమం వెళ్ళడం జరిగింది. ఈ వెళ్ళిన కారణంగా కొన్ని ప్రభుత్వాలు చేసే నిర్ణయాల వల్ల కానీ ఒక సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మేమందరం కూడా కార్మికులు అధికారులు సమిష్టిగా పనిచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందుకు తీసుకెళ్లారు. అయితే మీరు అడిగిన ప్రశ్నలో ఎందుకు దీని కారణాలంటే ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం మన వారి పట్ల తెలుగువారి పట్ల చిన్నచూపు కానివ్వండి, లేదా కంపెనీకి మైనింగ్ సహకారం చేయకపోవడం వల్ల ఇటువంటి దుస్థితి ఏర్పడింది. ఈ 2021 జనవరి 27వ తేదీన ఏదైతే నిర్ణయం చేశారో ఆనాటి నుంచి కూడా వారు దీపం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం దాని ద్వారా నిర్ణయాన్ని చేస్తే అది ఫిబ్రవరి 3న బయటకు వస్తే 4వ తేదీ నుంచి కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి విశాఖపట్నం వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి ఒక చైతన్యం కలిగించి కార్మిక వర్గంలోని నిర్వాసితుల్లోని అలాగే ప్రజల్లో కూడా చైతన్యం కలిగించి ర్యాలీలు చేసాం. ఫిబ్రవరి 12 నుంచి మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర ఒక నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో నిరాహార దీక్ష కూడా చేయకూడదని చెప్పి ఆంక్షలు పెట్టి అక్కడ చేయనివ్వటం లేదు. కానీ అప్పుడు 2021లో ఏదైతే అక్కడ ఫిబ్రవరి 12వ తేదీన మొదలుపెట్టామో ఒక 50 రోజుల తర్వాత మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా ఇది విశాఖపట్నం నగరంలో కూడా జీవీఎంసీ ఆపోజిట్ గాంధీ విగ్రహం దగ్గర కూడా ఒక టెంట్ వేసి ఈ కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. ఆ విధంగా ఆందోళన చేసి ఎందువల్లంటే మేము అడుగుతున్నది ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోండి. ఎందువల్లంటే ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో పెడతామని ఉద్దేశంతో ఆనాటి రైతులందరూ కూడా తమ ఇల్లు భూములు కూడా కారు చౌకగా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చారు. వారికి ఉపాధి వస్తుంది ఎదురు చూశారు. ఇంకా 8,200 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 8,300 పైగా వెయిట్ చేస్తున్నారు. తరుణంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం భావ్యం కాదని చెప్పి ఉద్దేశం ముందుకెళ్తున్నాం. సార్, అంటే ఇప్పుడు మనం విశాఖ స్టీల్ ప్లాంట్కి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది అనేది మాట్లాడుకుందాం సార్. ముందుగా 1971లో దీనికి శంకుస్థాపన జరిగింది. దాదాపుగా ఒక 20 ఏళ్ళు నిర్మాణానికి పట్టడం, ఉత్పత్తి రావడానికి, అదేవిధంగా లాభాల పాటు పట్టడానికి ఒక దశాబ్ద కాలం పట్టింది. 92లో పివి నరసింహారావు గారు దీన్ని జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత తక్కువ కాలంలో, అంటే ఉత్పత్తి ప్రారంభమైన తక్కువ కాలంలోనే లాభాల పాటు పట్టింది. నవరత్న హోదా కూడా వచ్చింది దీనికి. అటువంటిది ఎందుకు నవరత్న హోదా వచ్చిన స్టీల్ ప్లాంట్ ఇవాళ లాభాల బాట నుంచి నష్టాల బాట వైపు వెళ్ళిందంటే దానికి కారణం ఎవరంటారు? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పెద్దలని చెప్పక తప్పదు. ఇది 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మరలా మధ్యలో 85 ఆ ప్రాంతంకి వచ్చేసరికి దీన్ని ఏ విధంగా మూసేయాలని ప్రయత్నం చేశారు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అహూజా గారు చైర్మన్గా ఉండేవారు. ఆయన ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆపడానికి వీల్లేదు, కంటిన్యూ చేయాలని చెప్పేటువంటిది ఫండ్స్ అవి తీసుకొచ్చి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి యాజమాన్యాలు కూడా కొంత ఫండ్స్ వినియోగించకుండా డైవర్ట్ చేసే పరిస్థితి కూడా ఏర్పడింది. వాళ్ళకి మళ్ళీ వెనక్కి ఇచ్చేయడం. మరి అటువంటిది ఒకప్పుడు సెయిల్లో ఉండే కంపెనీ, సెయిల్ నుంచి 1982లో సెపరేట్గా ఈ కంపెనీని ఫార్మ్ చేశారు. 1982 ఫిబ్రవరి 18న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఒక సెయిల్ కంటే మిన్నగా తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశారు. అయితే ఇటువంటిది 92 పివి నరసింహారావు గారు 91 ప్రధానమంత్రి అయిన తర్వాత దీన్ని మరలా జాతికి అంకితం 92 ఆగస్టు 1 చేశారు. ఈ కంపెనీకి అప్పుడు కూడా కొంచెం ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ కంపెనీ మీద 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. పివి నరసింహారావు గారు 2,000 కోట్ల రూపాయల దగ్గర ప్రిఫరెన్షియల్ షేర్స్ కింద ఇచ్చారు. అంటే ప్రిఫరెన్షియల్ 2,000 కోట్ల రూపాయలు మరలా కంపెనీకి లాభాలు ఎప్పుడు వస్తే తిరిగి కట్టేయాలని చెప్పి ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతో ఇచ్చినప్పుడు దాన్ని మరలా మన 2,000 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరిగింది. తర్వాత మరలా వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా ఈనాటి సీఎం ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేసి ఆ రోజు ఒక 1,350 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది కూడా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తిరిగి చెల్లించడం జరిగింది. గవర్నమెంట్ ఒక్క పైసా కూడా దీనికి మాఫీ చేయలేదు. భారతదేశంలోనే ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్పొరేట్ శక్తులకి, పెట్టుబడిదారు వర్గాలకి
బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాయిదాలు వేయడం లేదా హాలిడే ప్రకటించడం, ట్యాక్స్ హాలిడే ప్రకటన చేశారు. కానీ ఈ ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏమాత్రం ఆదుకుందామనే ఉద్దేశం లేదు. అందులో ప్రధానంగా తెలుగువారు అనేసరికి కొంచెం వాళ్ళు చిన్నచూపు. ఆ క్రమంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ని విధాలా కూడా ఇబ్బందులు పాలు చేయాలని చెప్పి ఆనాటి నుంచి ఈ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ కార్యక్రమాలు చేస్తుంటారని చెప్పేటువంటి ప్రధానంగా ఈ మినిస్ట్రీలో ఉన్న అధికారులు కానివ్వండి, లేదా కొంతమంది ఈ యొక్క కాంట్రాక్టర్స్తో కానీ పెట్టుబడిదారు వర్గాలతో కుమ్మక్కు అయినటువంటి కొంతమంది బ్యూరోక్రసీలో ఉన్న అధికారులు చేసినట్టు పన్నాగం వల్ల ఈ కంపెనీకి దుస్థితి ఏర్పడింది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, కార్మిక సంఘాలు కానీ కార్మికులు కాదని చెప్పే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి అంటే కార్మిక సంఘాల నేతలు యజమాన్యాల వల్లే ఈ విశాఖ ఉక్కుకి ఈ పరిస్థితి వచ్చిందనేది విమర్శ ఉంది సార్. దానికి మీరేం చెప్తారు? అది ఏమాత్రం కాదు, అది నిజం కాదు. అది ఎందువల్లంటే మేనేజ్మెంట్ ప్రణాళికల్లో కొంచెం లోపం ఉంది, దానికి ఒప్పుకుంటాం. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ కావాలని చెప్పేటువంటిది ఈ కంపెనీ తాలూకా యాజమాన్యం ఎవరు? మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంటే ముందు అప్లికేషన్ పెట్టలేదు. 2004లో మేమందరం కూడా మేనేజ్మెంట్ ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత వారు అప్లికేషన్ పెట్టారు. స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. అదొక ఇదైతే వీరికి ఎప్పుడు అన్ని విషయాలు కూడా ఢిల్లీ నుంచి మొత్తం అంతా రిమోట్ కంట్రోల్ ఢిల్లీ నుంచి చేసేవారు. అందువల్ల యాజమాన్యం కూడా సరిగా చేయలేదేమో అని చెప్పేటువంటిది అనిపిస్తుంది. సో ఈ విధంగా యాజమాన్యం కార్మిక వర్గం ఏం చేస్తుంది? కార్మిక సంఘాలు కానీ కార్మిక వర్గానికి రావాల్సిన ప్రయోజనాల కోసం కానీ, వారి సంక్షేమం కోసం కానీ, వారికి ఏదైనా రాయితీలు కానీ, విద్యా వైద్యం లేకపోతే ఇట్లాంటి సదుపాయాల మీద ఏదైనా కార్మిక సంఘాలకు ప్రయత్నం చేస్తాయి. ఇది యాజమాన్యం చేయాల్సిన బాధ్యత వారికి ఉంది. యాజమాన్యం కొంత లోపము, ప్రధానంగా యాజమాన్యాన్ని ఏమీ చేయనివ్వకుండా అట్నుంచి ప్రతి విషయాలు చిన్న చిన్న విషయాలు కూడా మినిస్ట్రీ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం మీద మంచిగా ఇన్వాల్వ్ అయితే పర్లేదు, దాన్ని కోఆర్డినేట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుండేది. కానీ దీన్ని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేయాలని చెప్పి ఉద్దేశంతో పనిచేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దుర్గతి అనేది తీసుకొచ్చింది దాంట్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలని చెప్పక తప్పదు. ప్రధానంగా ఈ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఎంతసేపు కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలనే ఆలోచన లేదు. ఎంతసేపు కూడా ఎవరైతే ప్రైవేటు యాజమాన్యాలకు కానివ్వండి, కార్పొరేట్ శక్తులకి వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి ఆలోచించే తప్ప ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏ రోజు ఎందుకు మరి ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎందుకు హాలిడే ఒక వాయిదా కూడా వేయలేదు అప్పుల కోసం? క్రమ పద్ధతిలో ప్రతి నెల కూడా 200 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా వడ్డీ చెల్లించే సంస్థ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 50,000 కోట్ల రూపాయలు పైగా మీరు 5,000 కోట్ల రూపాయలు పెట్టారు. ఇప్పుడు మేము అంత ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఏదో ఇచ్చారు, మీరు తర్వాత క్వశ్చన్ వస్తే నేను చెప్పగలుగుతాను. సరే, ఇప్పుడు 2004 నుంచి 14 వరకు కూడా చూస్తే యూపీఏ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అవును, ఇక్కడ స్టేట్లో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు. 14 నుంచి 24 వరకు ప్రస్తుతం మళ్ళీ చూసుకున్నా కూడా దాదాపుగా 11 సంవత్సరాలుగా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అవును, అంటే గత 21 సంవత్సరాలుగా చూసుకుంటే కనుక కొన్ని సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ లాభాల బాట వచ్చినప్పటికి కూడా దాదాపుగా ఎక్కువ శాతం నష్టాల్లోనే ఉంది. ఎందుకు అటు యూపీఏ గవర్నమెంట్ కావచ్చు, ఇటు ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు క్యాప్టివ్ మైన్స్ కేటాయించడం అంటే మీరు 2004 తర్వాత అప్లికేషన్ పెడితే ఇప్పటి వరకు అంటే దాదాపుగా 2 దశాబ్దాల పైన అయినా ఎందుకు క్యాప్టివ్ మైన్స్ కేటాయించలేదంటే ఏం చెప్తారు? ఈ క్యాప్టివ్ మైన్స్ కావాలని చెప్పేటువంటిది మేనేజ్మెంట్ అడగాలి. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్లో ఉంది కాబట్టి ఉక్కు మంత్రి శాఖ ఆలోచించాలి. భారతదేశంలో నుండి ప్రైవేట్ కంపెనీలకు మైనింగ్ ఇచ్చాము, ప్రభుత్వ రంగ సంస్థ శైలిలో ఉన్నట్టు అనేక బిలాయి, బోకారో, రూర్కెలా, దుర్గాపూర్ ఇట్లాంటి అన్నిటికీ కూడా మనం ఇచ్చాము. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలన్నటువంటి ఆలోచన లేకపోవడం, మేము అనేక సందర్భాల్లో కార్మిక సంఘాలకు అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ముందు ప్రయత్నం చేశాం. అయినప్పుడు ఆ రోజు పరిస్థితుల్లో ఏంటంటే యూపీఏ గవర్నమెంట్లో కూడా ముందు ఇవ్వాలని చెప్పి అడిగినప్పుడు వారు ఏంటంటే చేద్దామని, ఎందుకంటే ఎన్ఎండిసి నుంచి ఆ రోజు ఆపరేటింగ్ కాస్ట్గా ఇచ్చేవారు. ఎన్ఎండిసి నుంచి 10 మిలియన్ టన్నుల వరకు అంటే 6.5 మిలియన్ టన్ను వరకు కూడా 10 మిలియన్ టన్నులు వాడతారు. ఒక టన్ను స్టీల్ రావాలనుకుంటే 1.5 టన్స్ మామూలు ఇది వాడాలి ఐరన్ ఓర్. దీనికి వాళ్ళు ఆపరేటింగ్ కాస్ట్లో ఇస్తామనే ఉద్దేశంతో వారు చెప్పారు. అందువల్ల 10 మిలియన్ టన్నులు గ్యారెంటీ ఉండాలనే ఉద్దేశంతో యాజమాన్యం కూడా కొన్ని నిర్లిప్తి చేస్తారు. కానీ ఈ మధ్యకాలంలో ఎన్ఎండిసి వాళ్ళు ఏం చేశారు? ప్రైవేట్ వాళ్ళకి ఏదైతే రేట్ అమ్ముతున్నారో, ఫారిన్ కంట్రీస్కి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అదే రేటుతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఇవ్వడం వల్ల మిగతా స్టీల్ ప్లాంట్ అందరూ కూడా 1,500 రూపాయల నుంచి 2,000 రూపాయలు ఖర్చు అవుతుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుమారు 6,500 నుంచి 7,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం ల్యాండెడ్ కాస్ట్. ఐరన్ ఓర్ ఎన్ఎండిసి నుంచి కొంటే మరి ఎప్పుడు లాభాల్లోకి వెళ్తుంది? దేశంలో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థ పరిధిలో ఉన్న స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. మీరు చెప్తున్నట్టుగా బిలాయ్ కావచ్చు, రూర్కెలా కావచ్చు, లేదంటే ప్రైవేట్కి సంబంధించిన ఉక్కు కర్మాగారాలు, వాటన్నిటికీ కూడా క్యాప్టివ్ మైన్స్ అందుబాటులో ఉండడం. అదేవిధంగా మీరు చెప్తున్నట్టుగా ఒక టన్ను నిర్మించాలంటే టన్ను నిర్మాణం జరగాలంటే కనుక 1,000 రూపాయల లోపల ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అంతే. ఇక్కడ 6,500 నుంచి 8,000 ఖర్చు అవుతున్నప్పుడు తెలుగు రాష్ట్రానికి సంబంధించిన
ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదు? తెలుగు రాష్ట్రాలు అంటే ఇంక ఇది ఏదో రూపంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ మంచివాళ్ళు, వీరు చేసి మా తాలూకా ఇది లేదు ఇక్కడ. ఇప్పుడు ఇప్పుడు 2014 నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే మాకేం పెద్ద సంఖ్య లేదు కాబట్టి, మా ప్రభుత్వాలు లేవు కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేసినా చెల్లిపోతుంది అని చెప్పేటువంటిది ఒక వివక్ష కక్షతోనే ఈ విధంగా చేసి ఉంటారని చెప్పేట్టు మేము భావిస్తున్నాం. ఇక్కడ మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి భారతదేశంలో ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి అన్నిటికీ ఇచ్చినటువంటి వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ఎందుకు ఇవ్వలేరు? వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఏమాత్రం ఉనికి లేదు కాబట్టి మనం ఇదేం పోయినా పర్లేదని ఉద్దేశంతోనే 2004లో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి, యూపీఏ గవర్నమెంట్ అధికారంలో రావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ప్రధాన కారణం. అవును. అప్పుడు దాదాపుగా భారీగానే ఎంపీ సీట్లు సాధించారు. 2009లో మళ్ళీ వైఎస్ఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీఏ ప్రభుత్వం అధికారంలో రావడానికి దాదాపు 30కి పైగా ఎంపీ సీట్లు కూడా ఇక్కడి నుంచి రావడం జరిగింది. ఆయన మరణానంతరం రోషయ్య గారు కొంతకాలం చేశారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కొంతకాలం చేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడి మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్లోకి చంద్రబాబు నాయుడు గారు రావడం, చంద్రబాబు నాయుడు గారు రూలింగ్లోకి రావడం, ఆయన ఒక 5 ఏళ్ళు పరిపాలించింది 14 నుంచి 19 వరకు. 19 నుంచి 24 చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం, ఆయన కూడా దశల వారీగా కొన్ని విషయాల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. అంటే ఇంతమంది మనం చూసుకుని ఈ ముఖ్యమంత్రులు ఎవరు కూడా స్టీల్ ప్లాంట్ కోసం పోరాడలేదా సార్? స్టీల్ ప్లాంట్ నిలబడాలనే ప్రయత్నం చేయలేదా? లేదా. ఈ విషయంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ యూనియన్ ఐఎన్టీసీ ఆఫీసర్ రావడం జరిగింది. ఆయన ఎన్నికల సమయంలో విశాఖపట్నం స్టీల్ ఆదుకుంటా అని చెప్పారు. ఆ విధంగా ప్రయత్నం చేయడం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏ అవసరం వచ్చినా తప్పనిసరిగానే ఆయన వల్లే యూపీఏ గవర్నమెంట్ 2 సార్లు నిలబడింది, అందులో డౌట్ అనేది. ఆయన సహకారం ఉంది. అందువల్ల ఆయన ఏం ప్రయత్నం చేశారు? విస్తరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు మన్మోహన్ సింగ్ తర్వాత. ఎందుకంటే ఎప్పుడు 3 మిలియన్ టన్నులు అయినా 3.5కి వెళ్ళేవాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కాబట్టి వారిచే ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని 6.3 అంటే మోడిఫికేషన్స్తో 7.3 వరకు వెళ్తుంది. ఆ విధంగా చేయడమే కాకుండా ఆయన అడిగింది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. మేము అడిగిన రిక్వెస్ట్, మీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇది కాబట్టి, కంపెనీ ఇండస్ట్రీ కాబట్టి మనం ఎన్ఎండిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద డిపెండ్ అయ్యింది. అరౌండ్ 40% ఇన్కమ్ ఎన్ఎండిసి వాళ్ళకి 40% ఆదాయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి వస్తుంది. కాబట్టి ఈ 2 మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఉన్నాయి కాబట్టి ఈ 2 కంపెనీలు కలిపి ఎందుకో కంపెనీ చేయకూడదు, ఒక మెగా కంపెనీ లాగా. అప్పుడు అది రా మెటీరియల్ డివిజన్గా ఉంటుంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉంటుంది. తద్వారా కంపెనీ బ్రహ్మాండమైన లాభాలు వెళ్తుంది, ఒక పోటీ ఉంటుంది, కంపెనీల మధ్య కూడా పోటీ పెరిగి ఒక ప్రజానీకానికి కూడా తక్కువ ధరలో స్టీల్ వస్తుంది. దేశంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి, అనేకమైన ప్రాజెక్టులకి, ఇరిగేషన్ ప్రాజెక్టులకి లేదా ఇతర డ్యాములకి ఇవ్వచ్చని ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు చాలా సిన్సియర్గా సీరియస్గా ప్రయత్నం చేశారు. ఎంప్లాయీస్ కూడా చేయాల్సిన ఒక హౌసింగ్ కాలనీ ఇట్లాంటి ఇవ్వాలని కూడా చాలా వరకు ప్రయత్నించారు. ఆయన ఏమాత్రం ఇందులోని ఆక్షేపించడం లేదు. తర్వాత గవర్నమెంట్లో కూడా రాజశేఖర్ గారు వచ్చారు. రాజశేఖర్ ఈ యొక్క అన్ని రకరకాల విభజన సమస్యలు అన్నీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కూడా ఒక అవగాహన జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ కూడా ఇవ్వాలని చెప్పేటువంటి ఆలోచనతో ఈ గ్రేడింగ్ సరిపోదనుకోండి, మనం పెలైట్స్ వాడుకొని ముందుకెళ్ళాలని ఈలోగా 2014కి వచ్చేసరికి అన్నీ కూడా ఈ తెలంగాణ మూవ్మెంటు మన ఈ యొక్క విభజన కార్యక్రమాలతో అది మరుగున పడిపోయింది. ఆ విధంగా అప్పుడు అది చేశారు. ఇప్పుడు ప్రధానంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆయా స్టేట్ గవర్నమెంట్ ఒత్తిడి చేయాలి. ఆ ఒత్తిడి చేసే భాగంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అసలు ఏమాత్రం కూడా సహకారం అందించలేదని చెప్పడంలో ఈ కూటమి ప్రభుత్వం, ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏమాత్రం చేయలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళేంటి ఎన్ఎంటీసీ వాళ్ళు ఇస్తున్నారు కదా మనకెందుకు అని చెప్పి వాళ్ళు కూడా వదిలేసి ఉంటారు. మనకి ఆంధ్రప్రదేశ్లో ఎట్లంటే చాలామంది పొలిటీషియన్స్, మనం అనకూడదు కానీ మెజారిటీ పొలిటీషియన్స్ అందరూ కూడా ఈ వ్యాపార రంగంలో ఉండడం వల్ల ఈ వ్యాపారం కోసం చూస్తున్న సామాజిక స్పృహ కానీ ఈ యొక్క అభివృద్ధి చూడాలని చెప్పి ఆలోచన కూడా ఆ రోజు కూడా కొంత కొరవడింది అనిపిస్తుంది. తర్వాత మైనింగ్ పాలసీలో కూడా మార్పులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా అలాట్ చేయకుండా స్టేట్స్ రైట్ ఇచ్చారు. ఏ స్టేట్లో మన ఛత్తీస్గఢ్లో ఉంది ఎన్ఎండిసి, ఒకవేళ అక్కడ నుంచి తెచ్చుకుందాం అనుకుంటే తీసుకోవాలనుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యూనిట్ అక్కడ పెట్టాలి. ఇదివరకు ఆ కండిషన్ లేదు. అందువల్ల మేము అడిగాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయండి. ఒకప్పుడు సెయిల్లోనే ఉండేది. ఆ విధంగా చేస్తే సెయిల్ దగ్గర మైన్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ కంపెనీ కూడా సర్వే అవుతుందని చెప్పేటువంటిది ఆలోచన. ఇదే కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ఏదో పర్మిషన్స్ ఇవ్వాలా, ఈరోజు ఎక్స్పాన్షన్ చేసుకొచ్చారు. ఎక్స్పాన్షన్లో అధికారులు ఆలోచించాలి, కేంద్ర ప్రభుత్వం బ్యూరోక్రసీ ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. మీరు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ప్రోడక్ట్స్ పెట్టారో లాంగ్ ప్రోడక్ట్స్, ఛానల్స్, బీమ్స్ ఇట్లాంటివి ఏదైతే వైర్ రాడ్స్, ఇవే మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా 2లో పెట్టారు. విస్తరణలో కూడా ఇదే మీరు ఏదంటే బిలాయిలో రైలు ఉంది, అది పెట్టవచ్చు. బొకారోలో కోల్డ్ కాయిల్స్ ఉన్నాయి. రకరకాలటువంటి ఎక్కువ
గిరాకీ ఉన్నటువంటిది, ఎక్కువ లాభాలు వచ్చేటువంటి వాటికి అంటే ఇది ఉద్దేశపూర్వకంగా విస్తరణ చేపట్టి ఉద్దేశపూర్వకంగా స్టీల్ ప్లాంట్ దుస్థితి రావడానికి అప్పుడు యజమానులు కారణం అంటారు సార్? ఖచ్చితంగా ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే మినిస్ట్రీలో కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా, ఈవెన్ పొలిటీషియన్స్కి, రాజకీయులకు కూడా తప్పుడు సమాచారాలు అందించి ఈ విధమైన కుట్ర చేయడం వల్లే ఈరోజు ఈ దుస్థితి వచ్చిందని చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా వెనుకడుగు వేసేది లేదు. 2014 ముందు వరకు కూడా అప్పుడు ప్రభుత్వాలు ప్రయత్నం చేసేవి. 2004 నుంచి 14 వరకు రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదంటే రోషయ్య గారు కానీ, లేకపోతే విభజన హామీల వల్ల అది కొంచెం ముందుకు వెళ్ళలేకపోయిన పరిస్థితి ఉంది. 14లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన దృష్టికి వెళ్ళలేదా సార్ ఈ సమస్యని? మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు? 14 నుంచి 19 మధ్యలో, అதாவது 19 నుంచి 24 మధ్యలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏం చేయలేదు ఈ సమస్య కోసం? చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళాం. అప్పుడు కూడా అడిగాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాల్సిన మైనింగ్ ఇవ్వాలని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి తప్పనిసరిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు నేను కాపాడడానికి ప్రయత్నం చేసి ప్రభుత్వం ఉండాలని ఆయన చెప్తుండేవారు. కానీ ఇప్పుడు ఆనాటి పరిస్థితులు ఇంత అధ్వానంగా వెళ్ళలేదు. ఎందుకంటే కంపెనీలో ఉన్నటువంటివన్నీ కూడా ఎక్స్పాన్షన్లు, సిఎస్ఆర్ యాక్టివిటీస్ అన్నీ జరిగినాయి కాబట్టి ఆటోమేటిక్గా నడిచిపోయింది. తర్వాత 2019కి వచ్చేసరికి కరోనా రెండేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో కరోనా రావడం అన్నీ జరిగినాయి. 2021లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అభినందించాల్సిన కార్యక్రమం కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మీటింగుల దగ్గరికి వారి సహకారం కూడా అందింది. రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించారు మా పోరాటానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో సుమారు గంటన్నర సేపు అందరితో మాట్లాడాడు ఆయన. ఎప్పుడు సార్ అది 2021 ఫిబ్రవరి 17వ తేదీన అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఎప్పుడైతే ఈ 2021 జనవరి 27 అయితే నిర్ణయం తీసుకున్నారో, ఆయన 5వ తేదీన ర్యాలీ చేసి 6వ తేదీన ఆయన లెటర్ రాయడం జరిగింది. ప్రధానమంత్రి గారికి వివిధ సూచనలు అందిస్తూ ఒక లెటర్ ఇచ్చాడు ఆయన. దాని తర్వాత మేము అడిగాం, ఫిబ్రవరిలో మేము మాట్లాడితే అసెంబ్లీ తీర్మానం కావాలని అడిగాం. ఆయన అసెంబ్లీ తీర్మానం చేయడం కూడా జరిగింది. తీర్మానం చేసి పంపించారు. అంటే అసెంబ్లీ తీర్మానం చేశారంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, లేదా ప్రజలు అందరూ పంపినటువంటి ఆ తీర్మానాన్ని ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వలేదు. ఎందువల్లంటే తెలుగువారి తాలూకా ఆకాంక్షలను నిలపమని ఒక సెంటిమెంట్గా వచ్చింది, ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చింది. ఎంతోమంది రైతులు తమ ఇల్లు భూములు ఇచ్చారు. లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు ఉన్నాయి. 25,000 ఎకరాల పైకి ఎక్వైర్ చేశారు. వారు న్యాయం చేయండి అని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేస్తే, అసెంబ్లీ తీర్మానం అంటే మొత్తం రాష్ట్రం తరఫున చేసాం, రాష్ట్ర ప్రజలందరి తరఫున చేశారు, రాజకీయాలకు అతీతంగా. దాన్ని పట్టించుకోలేదు. తర్వాత మళ్ళా మార్చి 8 నిర్మలా సీతారామన్కి మరో ముందు అడిగేసి, మనం కోడలైనా మన ఆంధ్రప్రదేశ్ ఆడపడుచు అయినా ఆవిడ మరి ఏమాత్రం ఆలోచించకుండా మహిళా దినోత్సవం నాడే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎవరైనా కొనడానికి వస్తే మేము అమ్ముతాం, లేదా అనుకుంటే మూసేస్తామని చెప్పే స్టేట్మెంట్ ఇచ్చారు. పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రధానమంత్రి లెటర్ రాయడం జరిగింది. ఒక అపాయింట్మెంట్ కావాలని అడిగాడు ఆయన. ప్రధానమంత్రి గారితో అపాయింట్మెంట్ ఇవ్వండి, ఇస్తే మేము కార్మిక సంఘాలని, రాజకీయ పార్టీలను తీసుకొస్తామని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కూడా ఈ రోజు వరకు ప్రధానమంత్రి గారు ఆ అంశం మీద అపాయింట్మెంట్ ఇవ్వలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మళ్ళీ ముఖ్యమంత్రి గారిని ఆనాటి ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కలిసినప్పుడు కూడా ఆయన చెప్పారు. ఆయన ఎన్నికల క్యాంపెయిన్లో వచ్చినప్పుడు కలిసాం, తప్పనిసరిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మేము పూర్తిగా ఉంటాం. అయితే కార్మిక వర్గం మీరు ఉత్పత్తి మటుకు ఎప్పుడు కూడా ఆటంకపరచకండి, మీ కార్యక్రమాలు మీరు చేయండి, మీ ఉద్యమానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాం, ఈరోజు రూలింగ్ పార్టీ అయినా మేము ఖచ్చితంగా మీతో పాటు ఉంటామని చెప్పి ఎటువంటి ఆందోళన ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. సరే, ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్. మా పాలనలో 2019 నుంచి 24 మధ్యలో 21 ప్రకటన తర్వాత నుంచి కూడా కార్మికులకు మేము అండగా నిలిచాము. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఈ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ జరగకుండా ఆపేమనేది వైఎస్ఆర్సీపీ చెప్తుంది సార్. మరోవైపున 2024లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. అది కాకుండా మీరు చెప్తున్న ప్రిఫరెన్షియల్ షేర్స్ కింద ఒక 2,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు అవి ఉంటే కనుక దానికి మాఫీ తాత్కాలికంగా దానికి మేము ప్రిఫరెన్షియల్ షేర్స్ ఇస్తున్నాం అనేది స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిందని చెప్తున్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. సో మేము షేర్స్ ఇచ్చి అదేవిధంగా అంటే ఈ 2,000 కోట్లకి తర్వాత కట్టే విధంగా మేము చేస్తాం, అదేవిధంగా 11,000 కోట్లు తీసుకొచ్చి మేము ఆదుకున్నాం, ప్రైవేటీకరణ జరగట్లేదని కూటమి చెప్తుంది. ఏది నిజం సార్ అసలు? అంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్పింది నిజమా, లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రైవేటీకరణ జరగట్లేదా ఏంటి అసలు? అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్యమాలకు ఎటువంటి ఆటంకం పరచలేదు. ఉద్యమాలు యథాతథంగా సాగినాయి. కార్మిక సంఘాలతో మీటింగ్లు పెట్టినప్పుడు కార్మిక సంఘాలుగా అందరూ వచ్చారు. రాజకీయ పార్టీలుగా పిలిచినప్పుడు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు, జనసేన వచ్చారు, అందరూ వచ్చారు.
అందరూ సపోర్ట్ చేశారు. అందరూ నిరాహార శిబిరం వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. విజయసాయి రెడ్డి గారు ఇక్కడ నుంచి ఒక ప్రోగ్రాం పెట్టారు. పెద్ద ఎత్తున రకరకాలైనటువంటి పాదయాత్ర కూడా చేశారు. అన్నీ జరిగినాయి. ఆ విషయంలో ఎటువంటి ఇది లేదు. కాకపోతే ఏంటంటే ఆ రోజు ఉన్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీరి మీద ఆధారపడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది. ఆ రోజు ఎన్డీఏకి, బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి వీళ్ళ రిక్వెస్ట్ అందుకని కన్సిడర్ చేయలేదు. ప్రధానమంత్రి గారితో అపాయింట్మెంట్ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తప్పించి దేని మీదనే అపాయింట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమని చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన చెప్పాడు, పబ్లిక్లో అడిగాడు జగన్మోహన్ రెడ్డి, ఇంకోసారి అడిగారు. అలాగే వీళ్ళు కూడా లెటర్ రాశారు. చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు. పవన్ కళ్యాణ్ కూడా హోంమంత్రి అమిత్ షా గారిని కలిశారు. కానీ ఎవరు వచ్చినా సరే తెలుగు వారిని అణచివేయాలని చెప్పేటువంటి ధోరణితో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడం వల్లే ఆ రోజు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఏంటంటే అందువల్ల ఆ రోజు కార్మిక వర్గానికి ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. ఎవరిని ఉద్యోగాలను తొలగించడం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ రాలేదు. కానీ ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళని అభినందించాలి. వీరు కూడా ప్రయత్నం చేశారు. మేమందరం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేశాం. ఆయన ఒకటే చెప్పాడు, సెంటిమెంట్గా వచ్చింది కాబట్టి ప్రైవేటీకరణ మేము ఒప్పుకోమని చెప్పన్నాడు. 24 ఆయన కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాం. తెలుగుదేశం పార్టీ పల్లా శ్రీనివాస్ గారు ఎప్పుడైతే 2000 ఆగస్టులో కలిసాం. వాళ్ళు లాస్ట్ ఇయర్ 2024 ఆగస్టులో ఈ విధంగా కలవడం జరిగింది. కలిసినప్పుడు ఎందుకంటే జూన్లో ఆయన టేక్ ఓవర్ చేసి ఆగస్టులో వెళ్ళి కలిసాము. కలిసినప్పుడు తప్పనిసరిగా ప్రైవేటీకరణ అనేది ఏదో చేస్తాము మరి, కానీ అన్ని విషయాలు చూసుకొని మరి అందరూ అని ఏదో ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పే ద్వారంలో ఆయన చెప్పాడు. చెప్తూ మేము ఈ కంపెనీకి కావాల్సినటువంటిది సపోర్ట్ చేయించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పాడు. ఆ మేరకు అయితే 11,440 కోట్ల రూపాయలు ఇవ్వడం, ఇనీషియల్గా 5,000 రూపాయలకు పెట్టారు. కానీ ఈరోజు అంత ప్యాకేజ్ ఇవ్వడం చాలా మంచి, దాన్ని సంతోషిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. అదే సందర్భంలో స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, వాటర్ ఛార్జెస్ ఇప్పుడు కట్టుకుంటే సుమారు 1000 కోట్లు ఎంతో బాకీ ఉంది విశాఖపట్నం. ఇప్పుడు 2,400 కోట్లు ఇచ్చారు. ఈ 2,400 ప్రిఫరెన్షియల్ షేర్స్ కింద అంటే ఇప్పుడు పెట్టుబడిలాగా ఉంటుంది, వాళ్ళు వాటాలాగా ఉంటుంది స్టేట్ గవర్నమెంట్. మనకి మళ్ళీ ఎప్పుడైతే లాభాలు వస్తాయో మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత దీని డబ్బులు తిరిగి కట్టాలి. ఇది వాళ్ళు ఇచ్చింది. అయితే ఇచ్చినట్టు ఇచ్చారు. మరి వారికి ఏ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో, లేదా ఎవరెవరు ఏం నూరిపోశారో, ఎవరైనా ఇచ్చినప్పుడు 3 మిలియన్ టన్నుల స్థాయిలో 17,500 మంది ఎంప్లాయీస్ ఉండేవారు, 17,000 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉండేవారు. అటువంటిది ఈరోజు సుమారు 5,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని తొలగించేశారు. ఏమీ నిర్దాక్షిణ్యంగా అందులో నిర్వాసితులు ఉన్నారు. అనేక మంది ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఉన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ప్రాంతం, తెలంగాణ ప్రాంతం నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని కూలి పని చేసుకుంటూ జీవనం చేసేటువంటి అందరినీ కూడా రోడ్డున పడేసారు. 5,000 మందిని ఉసిరి పోసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ఎంతోమంది ఇబ్బందులు పాలు, కుటుంబాలన్నీ కూడా కొద్దిమంది చనిపోయారు. వాళ్ళు బాధలు చెప్పుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటువంటి సంగతులు చేసినప్పుడు ఈ విషయాలను ఎప్పటికప్పుడు వారు కూడా తెలియజేసినా మరి ఆఖరికి స్టీల్ ప్లాంట్ దగ్గర శిబిరాన్ని కూడా తీసుకునే అవకాశం లేకపోవడం, పోలీసు వారి ద్వారా ఈ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి యాజమాన్యం ఏం చెప్తే దానికి వీళ్ళన్నిటికీ కూడా ఊకొట్టి ఈ కార్యక్రమాలు చేపట్టడం కూడా భావ్యం కాదు. అందువల్ల ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్యాకేజీ వరకు చాలా మంచి ప్యాకేజ్ చాలా వరకు తీసుకొచ్చారు. కంపెనీ నిలబెట్టాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు సాగినా కానీ అది ఎవరికి ఇది ఇప్పుడు కంపెనీ ఉన్నటువంటి మెషినరీ సంతోషపడదు కదా, ఉన్నటువంటి లేకపోతే అక్కడ ఎక్విప్మెంటో ల్యాండో ఈ డబ్బులు ఇచ్చారని చెప్పి వాళ్ళు సంతోషపడదు కదా. ఉన్నటువంటి ప్రజానీకం సమాజం అది ఒక ఆనందపడాలి. ఈ ఆనందానికి ఏమీ లేకుండా ఈరోజు ఈశ్వరోమని ఒక ఆకలి మంటలతో ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. 5,000 మంది పైగా ఈరోజు బయట పెట్టారు. మొన్న 500 మంది తీశారు, ఇంకా తీసేస్తానంటున్నారు. వీఆర్ఎస్ పేరుతో సుమారు 2,000 మంది దగ్గర బలవంతం పెంపించేది. ఎందువల్లంటే శాలరీస్ టైంకి ఇవ్వటం లేదు, శాలరీలు టైమింగ్ ఇవ్వటం లేదు. 50% ఇచ్చేవారు 30%. 2 విషయాలు చెప్పాలి సార్. ఒకటి, ఎక్సెస్ మెన్ పనిచేస్తున్నారు అనేది ఆరోపణ సార్. అంటే పక్కనే ఉన్న బిలాయ్ కావచ్చు, రూర్కెళ్ళ కావచ్చు, ఇలాంటి దాంట్లో పనిచేసి ఏదైతే ఉత్పత్తికి తగ్గట్టుగా అక్కడ దాంతో పోల్చుకుంటే మన దాంట్లో చూసుకుంటే 10వ వంతు అక్కడ పనిచేస్తుంటే మన దానికి 10 రెట్లు ఇక్కడ ఎక్కువ మంది పనిచేస్తున్నారు అనేది, అవసరం లేకపోయినా ఎక్కువ మందిని ఇక్కడ తీసుకోవడం జరిగింది అనేది కూడా చెప్తున్నారు. అది కూడా కొంతమంది కార్మిక సంఘాల ఒత్తిడితోటి ఇష్టానుసారంగా నియామకాలు జరిపారు, చాలామందిని కాంట్రాక్ట్ లేబర్ని తీసుకున్నారు గతంలో అనేది కూడా ఒక పాయింట్. రెండోది, 11,400 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ప్యాకేజీని ఏం చేశారు? ఈ రెండింటికి సమాధానం చెప్పండి. ఇక్కడ ఎక్సెస్ మ్యాన్ పవర్ అనేది లేదండి. ఇది 3 మిలియన్ టన్నుల స్థాయి 3.5కి వెళ్ళాం, విస్తరణలో 6.3, దాన్ని అనేక రకాలైనటువంటి మార్పులు చేస్తూ 7.3 వరకు వెళ్ళొచ్చు అని చెప్పి ఉంది. దాన్ని ఆల్రెడీ ఈరోజు మనం 78-80% వరకు రాగలిగింది. ఉన్నటువంటి మ్యాన్ పవర్ మిగతా స్టీల్ ప్లాంట్ కంపేర్ చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది తక్కువ కార్మిక వర్గానికి సంబంధించి. అధికారులు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, వారు కూడా చాలామంది రిజగ్నేషన్స్ తాళం రిటైర్ అయిపోవడం జరిగింది. కానీ ఇక్కడ మ్యాన్ పవర్ మటుకు అంత ఎక్కువ కాదు. ఎందువల్లంటే ఇప్పుడు మిగతా స్టీల్ ప్లాంట్లో కూడా ఒకప్పుడు ఎక్కువ ఉండి విలాసిప్ 60,000 మంది తగ్గిపోయినారు.
ఎందువల్ల టెక్నాలజీ మార్పులు వచ్చాయి కాబట్టి. చెప్పగలుగుతారు సార్ ఎక్కడెక్కడ ఎలా ఉందో చెప్పగలుగుతారు ఉదాహరణతో? ఉదాహరణ చెప్పాడు, ఒకప్పుడు బిలాయ్ స్టీల్ ప్లాంట్లో 60,000 మంది ఉండేవారండి. ఈరోజు 25,000 మందికి వచ్చారు. 25,000 మంది వచ్చినా ఒక పెరిగింది. ఆనాడు ఏమీ లేదు, ఒక చిన్న గుండు సూది దగ్గర నుంచి కూడా అన్నీ చేయాలనుకుంటే మనం అన్ని డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండేది. ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితి వేరు. మన దగ్గర ఈరోజు అంతా కలిపితే 13,000 మంది 10,000 మంది కాంట్రాక్ట్ వరకు వచ్చేసారు, 10,000 మంది ఎంప్లాయీస్కి వచ్చేసారు, తగ్గిపోయారు. 18,000 మంది 19,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్న పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ పర్సంటేజ్ ఏమాత్రం అండి? ఈరోజు మీరు కార్మిక వర్గానికి ఇచ్చేటువంటి జీతాలు ఏమాత్రం? అంతా కలిపితే 9%, 10% వీళ్ళ తాలూకా ఖర్చు. మరి మీరు రా మెటీరియల్ కోసం 50%, 60% ఐరన్ ఓర్ ఖర్చు పెట్టేసి మిగతా వాటిలో ఖర్చు పెట్టేస్తున్నప్పుడు కార్మిక వర్గం లేబర్ ప్రోడక్ట్ ఏమాత్రం, లేబర్ కాస్ట్ ఎంత అండి? అసలు లేబర్ కాస్ట్ మినిమల్. వీళ్ళని తీసేస్తున్నారు, ఒక పెడుతున్నారు కదా కొద్దిమందిని. ఒరిస్సా నుంచి తీసుకొచ్చో, జార్ఖండ్ నుంచి తీసుకొచ్చి వాడు కూడా 2 రోజులు 3 రోజులు పని చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఈ బ్రిటిష్ పాలన ఎలాగొందో చూడలేదు, ఎమర్జెన్సీ అంటే మాకు తెలియదు. కానీ అటువంటి భయానకమైన వాతావరణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కల్పించేశారు. ఇక్కడ ఎక్కువ ఎక్సెస్ మ్యాన్ పవర్ అనేది ఏమాత్రం కాదు. అది ఉన్నటువంటి మ్యాన్ పవర్, ఎందుకంటే అన్ని కొన్ని చోట్ల రా మెటీరియల్ ఆర్ఎంహెచ్పి డిపార్ట్మెంట్ ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళందరూ మాన్యువల్గానే చేయాలి. కోకవల్లో పైన ఉన్న టాప్లో 1600 to 1700 సెంటిగ్రేడ్ హీట్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా అవన్నీ మిషన్లు పంచుకునే సందర్భాలు అవ్వదు. ఇవన్నీ పారలతో పడడం లేకపోతే గుణపాలతో పొడి చేయాలి. అందరూ ఆ హీట్లో చేయాలి. గంట సేపు ఉంటే తెలుస్తుంది ఎవరికైనా. ఎక్సెస్ మ్యాన్ పవర్ అయిపోయినటువంటి వాళ్ళు వచ్చి రా మెటీరియల్లో చూడడం, లేదా కోకోవన్లో చూడడం, థర్మల్ పవర్ ప్లాంట్లో చూడడం, సెంట్రల్ ప్లాంట్లో చూసి తెలుస్తుంది. ఏ స్టీల్ ప్లాంట్లు ఎక్కువ లేరు. రూర్కెలా స్టీల్ ప్లాంట్ ఈరోజు బ్రహ్మాండమైనటువంటి దీనికంటే ఎక్కువ మంది ఉన్నారు. దుర్గాపూర్లో ఉన్నారు. అన్ని చోట్ల కూడా కాంట్రాక్ట్ లేబర్ చూసినట్టు ఎందుకంటే రెట్టింపు ఉన్నారు అక్కడ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోనే తక్కువ. మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సగటున కార్మికుడు ఒక 600 టన్నులు ఇస్తే ఒక మనిషి సంవత్సరానికి 600 టన్నులు ఉత్పత్తి ఇస్తుంటే మిగతా స్టీల్ ప్లాంట్లో 350 నుంచి 400 టన్నులు ఇస్తున్నారు. మరి లేబర్ ప్రొడక్టివిటీ చూడండి. అంత మీరే పొగుడుతున్నారు. స్టీల్ సెక్రటరీ వచ్చేప్పటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా ముందుందని చెప్పేటి అన్నారు, పైకి అంటున్నారు. కానీ ఎల్టిమేట్గా లేదు కదా. ఏ రోజు తగ్గింది? మీరు మ్యాన్ పవర్ అనేది ఈరోజు ఇప్పుడు ప్యాకేజ్ వచ్చిన తర్వాత చెప్పారు. ఇంతకుముందు ఎప్పుడేం చెప్పారా? ఇంతకుముందు ఏం చెప్పారు? మీరు ఎవరు టార్గెట్లు ఇస్తుంటారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఇంత హాట్ మెటల్ ఇన్ని 30 లక్షలు రావాలి, లేదా మీ ఒక స్టీల్లో క్రూడ్ ఇంత రావాలి, ఫైనల్ ప్రోడక్ట్ ఇంత రావాలని చెప్పేటువంటిది డైరెక్ట్గా మరి మినిస్ట్రీవే పంపిస్తున్నారు కదా. ఆ మినిస్ట్రీ పెట్టినటువంటి వాళ్ళకి 100% దాటి 110, 120, 130 వెళ్ళగలిగారు. మరి ఎలా వెళ్ళగలిగారు అంతనా? కార్మిక వర్గం ఆఫీసర్లు పనిచేసి ఉన్నటువంటి వాళ్ళు అంతా పనిచేశారు. అయితే కొద్దిమంది కాంట్రాక్ట్లు అక్కడక్కడ మేము అది మేనేజ్మెంట్ దగ్గర కూడా చెప్పాం, కొద్దిమంది కాంట్రాక్ట్లు తప్పులు చేసి ఉండొచ్చు. అటువంటి వాళ్ళు పట్టుకోము. అటువంటి వాళ్ళు వేరే ఉన్నాం. ఎవరైనా రాకుండానే వాళ్ళు ఏదో చూపించుకొని వాడు డబ్బులు తీసుకొని ఏదో కొద్ది ముగ్గురు కక్కుతి పడి ఉండొచ్చు కాంట్రాక్టర్లు. అది నెగ్లిజిబుల్. అటువంటి వాళ్ళు తీసేయమని చెప్పి ఎవరైనా ఉంటే. కానీ ఇక్కడ అన్నీ ఉంటాయి కదా పద్ధతి ప్రకారంగా. ప్రావిడెంట్ ఫండ్ కట్టాలి, ఆధార్ కార్డు ఉంటేనే పాస్ ఇస్తారు, లేదా ఇంకోటి ఉంటుంది. ఈ విధంగా ఉండి ఊరికినే వారి వైఫల్యాన్ని ఈ కంపెనీని సమర్థవంతంగా నిర్వహించలేక, ఈ కంపెనీకి మైన్స్ ఇవ్వలేక, లేదా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సక్రమం చేయలేక ఈ నెపాన్ని కార్మిక వర్గం మీద తోసేసి కార్మిక సంఘాలు ఎలా చేసాయి, లేదా యాజమాన్యం ఎలా చేసింది, ఇంకోటి అని చెప్పేటువంటిది తప్పించుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదని చెప్పే విషయాన్ని ప్రజలందరూ గ్రహించారు. సార్ ఇంకొకటి 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ రాష్ట్రీయ ఇవ్వడం జరిగింది. దేనికోసం దాన్ని వినియోగిస్తారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ 11,440 కోట్లు కూడా రా మెటీరియల్కి ఇవ్వలేదు, కార్మిక వర్గానికి ఇవ్వలేదు. కార్మిక వర్గానికి ఇంకా 355% డబ్బులు ఇవ్వాలి, జీతాలు ఇవ్వలేదు. ఉన్న హెచ్ఆర్ఏ పోయింది, ఇంకోటి పోయింది. దీన్ని అంతా ఏం చేశారు? జీతాలు లేవు సార్ కార్మికులకి. ఇప్పుడు కింద నెల నుంచి జనవరి 1కి ఇస్తున్నారు. 1st తారీఖుల్లో జీతం నుంచి 100%. ఇదివరకు ఏంటి 75%, అంతకుముందు 50%, 65% ఇలాగ ఇచ్చేవారు. ఈ బ్యాలెన్స్ కింద సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా 355% ఉండిపోయింది. ఈ 11,440 కోట్లు కార్మిక వర్గానికి ఉపయోగించలేదు. కంపెనీకి కావాల్సిన రా మెటీరియల్కి ఉపయోగించలేదు. వాళ్ళు ఏం చేశారు? బ్యాంకులకు ఏదైతే ఉన్నాయో బ్యాంకులు కొంత డబ్బులు కట్టారు, జిఎస్టీలు కొంత కట్టారు, విఆర్ఎస్ కొంత డబ్బులు ఇచ్చారు, సప్లయర్స్ కొంత డబ్బులు ఇచ్చారు తప్ప మామూలుగా ఎంప్లాయీ కానీ, కాంట్రాక్ట్ వర్కర్ కానీ, ఆఫీసర్కి కానీ, లేదా స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ ఎంప్లాయీకి కానీ ఏమీ ఇవ్వలేదు. వేజ్ రివిజన్ అనేది లేదు, ఉన్న బెనిఫిట్ లేవు. వేజ్ రివిజన్ మా దేవుడు ఎరుగు. ఉన్న జీతం 30 రోజులు కూలి చేసిన తర్వాత మాకు జీతం ఇవ్వండి మహాప్రభు అని చెప్పేటువంటి అడుక్కునే దుస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చాయని చెప్పడంలో చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కడ ఉత్పత్తి పెంచడం కోసం కానీ, ఉత్పత్తిలో వచ్చిన నష్టాలను అధిగమించే ప్రయత్నం చేయడంలో కానీ ఎక్కడ దానికి మనంతరం మనం చేసుకోమంటున్నారు. వారు ఇచ్చే డబ్బులు ఏంటంటే ఆ బ్యాంకులు కట్టుకోవడం, లేదని కూడా జిఎస్టీ కట్టడం, లేదా విఆర్ఎస్ మీద కొద్దిమంది పంపించారు వాళ్ళకి ఇచ్చారు. అంటే మ్యాన్ పవర్ని ఈ యొక్క రిజర్వ్ పబ్లిక్ సెక్టర్లో ఉంటే
ఆటోమేటిక్గా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, లేదా ఓబీసీ రిజర్వేషన్లు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, లేకపోతే ఉన్నట్టు మహిళలు, లేదా ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ మెన్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవన్నీ లేకుండా వీరు వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వ రంగ సంస్థ పెట్టారు ఎన్డీఏ వాళ్ళు ఎప్పుడైనా? ఒక ప్రభుత్వ రంగ సంస్థను పెట్టారా? పోనీ ఉన్నటువంటి ప్రభుత్వ రంగం చంపేయాలని చెప్పి ఆలోచించి దేశం తాలూకా దీని ప్రగతికి మూల కారణమైనటువంటిది, ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేటువంటి ఈ కంపెనీలు మూసేస్తున్నారే. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెటీరియల్ మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ వాడుకున్నారు, మెట్రో ప్రాజెక్టులు వాడారు, అనేకమైనటువంటి మీకు అందరికీ పనికొస్తుంది. దేశం అంతా కూడా కరోనాతో అలకల్లో నడుతున్న ఆఖరి గుజరాత్ లాంటి వాళ్ళు కూడా మేము మెడికల్ ఆక్సిజన్ పంపించారు. అనేకమైన ప్రైవేట్ ఆక్సిజన్ కంపెనీలు ఉండిపోయినాయి. అయినా మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఇటువంటి అభాండాలు వేయడం ఏమాత్రం భావ్యం కూడా కాదని చెప్పేటువంటిది కూడా ప్రభుత్వానికి అనేక సందర్భాలు తెలియజేసాం. మరోసారి మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు దాదాపుగా 33,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్కి అని చెప్తున్నారు. ఈ అప్పులు తీర్చుకునే మార్గానేనా ఇటు కార్మిక సంఘాలు కానీ యజమానులు కానీ కలిసికట్టుగా ఆలోచన చేసేయా సార్? అసలు ఈ అప్పులు ఏ విధంగా బయటపడతారు, ఈ అప్పుల నుంచి ఏ విధంగా బయటపడతాయి అంటే చెప్తారు? అసలు ఎంప్లాయీస్, కార్మిక సంఘాలు అన్నీ కూడా స్టేక్ హోల్డర్స్. ఈ స్టేక్ హోల్డర్స్తో ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వం మాట్లాడిందా? స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడిందా? రాజకీయ పార్టీలతో మాట్లాడిందా? ఈ ఎవ్వరితో కూడా ఏమీ మాట్లాడకుండా వాళ్ళు ఇష్టానుసారం బుల్డోజ్ చేసుకెళ్తున్నారు. ఇక్కడ అసలు ఏనాడు మాట్లాడలేదు. ఏ స్టేక్ హోల్డర్స్ మనం పిలిచి ఇగో ఈ పరిస్థితి ఉంది ఇలాగని చెప్పేటువంటిది. 33,000 దగ్గర ఈరోజు లైబిలిటీస్ 13,000 కోట్ల రూపాయల దగ్గర ఇంకా బ్యాంకులు కట్టాలి మనం అప్పులు. ఎంప్లాయీస్ డబ్బులు వాడుతున్న ఎంప్లాయీస్ తాలూకు డబ్బులు 3,500 కోట్ల దగ్గర ఎంప్లాయీస్ తాలూకు డబ్బులు ఉండిపోయినాయి. వారికి కావాల్సిన వేజ్ రివిజన్లు కానివ్వండి, హెచ్ఆర్ఏలు కానివ్వండి, ఇతరత్ర బెనిఫిట్లు అన్నీ కూడా ఎంప్లాయీస్ తాలూకు డబ్బులే 3,500 కోట్లు. దాంతో కంపెనీ వ్యాపారం చేస్తుంది ఇప్పుడు. మరి వారికి ఆ డబ్బులు ఇవ్వలేదు. ఈ విధంగా ఏదో సప్లయర్స్కి, లేబర్, లేకపోతే వీళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అన్ని కలిపితే 440 కోట్లు వస్తే అందులో కనీసం కొంతైనా సరే అసలు ఒక పైసా సంబంధించిన హెచ్ఆర్ఎస్ కానీ లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదా సార్? ఇదివరకు ఇన్సెంటివ్ 10,000 వచ్చేది, ఇన్సెంటివ్ పోయింది. హౌస్ బిల్డింగ్ సబ్సిడీ 7,000 రూపాయల దగ్గర మనం ఏదైనా బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటే కంపెనీ సబ్సిడీ అది పోయింది. ఆఖరికి ఎంప్లాయీస్ యూనిఫామ్ ఇవ్వటం లేదండి. ఉన్న ప్రైవేట్ క్యాంటీన్లు తీసి పడేశారు. ఎల్ఎల్టీసీ వాడికి ఉన్నటువంటి లీవ్లు అమ్ముకుందని దాని డబ్బులు ఇవ్వడం లేదు, సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. టౌన్షిప్లో ఉన్నటువంటి ఎవరైతే 50 పైసకు ఉండేది యూనిట్, ఎందుకంటే మనం ఉత్పత్తి చేస్తుంటాం కాబట్టి ఎంప్లాయీకి అయితే మెరుగ్గా సదుపాయం ఉండేది. 50 పైసలు ఉండేది 8 రూపాయలు చేసాడు. ఇక్కడ ఒకేసారి కరెంట్ ఛార్జీలు పెంచేశాడు. ఇవన్నీ ఇలాగేంటంటే ఎంప్లాయీకి ఒక్క పైసా వినియోగించలేదే. మీరు ఇచ్చినటువంటి సదుపాయంతో ఎంప్లాయీని సాటిస్ఫై చేయడానికి ఎంప్లాయీతో ఏ రోజున మాట్లాడారే? ఇప్పటికా డీటెయిల్స్ బయట పెట్టాడు. ఉన్నటువంటి తీసేయడమే. ఈరోజు ఎంత దారుణం అండి. ఇప్పుడు బాలచెరువు గేట్ దగ్గర కానీ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తాడు కాంట్రాక్ట్ లేబరు, స్కానింగ్ ఉంటుంది. స్కానింగ్లో ఆయన ఫోటో ఫేస్ పడకపోతే పోయినట్టు ఉద్యోగం. ఒకరోజు ఉద్యోగంకి ఇవి తీసేస్తున్నామని చెప్పి నోటీస్ కానీ, లేదా తీసేందుకు నష్టపరిహారం ఇస్తామని కానీ అటువంటి ఏమీ చెప్పకుండానే ఇంత నిర్దాక్షిణ్యంగా చేసే పరిస్థితి ఎక్కడ చూడలేదు. ఇంత నిరంకుశంగా జరుగుతుంది. యజమాని వ్యవహరిస్తుంటే కార్మిక సంఘాలు ఏం చేస్తున్నట్టు సార్? 5,000 కార్మికుల్ని తొలగించారని చెప్పి మీరే చెప్తున్నారు. అవును, వారందరికీ తిరిగి ఉపాధి కల్పించాలని మీ కార్మిక సంఘాలు ఆందోళన చేయలేదు, పట్టించుకోలేదా? కార్మిక సంఘాలు ఆందోళన చేస్తుంటే వారి మీద కేసులు పెడుతున్నారు. కార్మిక సంఘాల నాయకుల మీద కానీ, ఎంప్లాయీస్ మీద కానీ మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నాం. లేబర్ కమిషన్ మీటింగ్లు జరిగినాయి. చట్టబద్ధంగా ఈరోజు ఫైట్ చేస్తున్నాం. పార్లమెంటరీ కమిటీలు వచ్చినప్పుడు కలిసాం. మళ్ళీ ఇక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు చెప్తున్నాం, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు చెప్తున్నాం, స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారికి చెప్పాం, లేదా ఆయన శ్రీనివాసవరం గారికి చెప్పాం. ఈ ప్రయత్నాలు అన్నీ జరుగుతూ ఇప్పుడు లేబర్ కోర్టులో లేబర్ కమిషనర్ మీటింగ్ వాళ్ళు కూడా చెప్పారు, ఇలా తీయడం మంచిది కాదు, మీరు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు, ఏదైనా సరే అది తీయాలంటే పద్ధతి ఉంటుంది, ఆ తీసే పద్ధతి లేదు కూడా మీరు పాటించలేదని చెప్పే ఉద్దేశంతో వారు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లేబర్ కోర్టులో కేసు నడుస్తోంది. ఈ కాంట్రాక్ట్ లేబర్ని ఎవరైతే తీశారో వారి మీద మనం నడిపిస్తున్నాం. ఇటీవల కాలంలో ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు, అదేవిధంగా సహాయ మంత్రి వర్మ గారు ఇద్దరు కూడా వచ్చి సమీక్ష చేయడం జరిగింది సార్ మీ కార్మిక నాయకులతోటి, లేదంటే కనుక యజమానితో. అవును, అవుట్పుట్ ఏమొచ్చింది సార్? అవుట్పుట్ ఆయన వచ్చిందని మీరు కొంచెం బాగా పనిచేయండి, కొన్ని రోజులు కష్టపడండి అన్నారు. సరే కష్టపడినాం, కష్టపడిన ప్రయోజనం ఏంటి వచ్చింది? మీరు కష్టపడండి, మేము ఇచ్చాము, దీన్ని ప్రైవేట్ పరం చేయకుండా ఏదో మేము అంటున్నాం అన్నారు. కానీ ఆ ప్రకటన చేయాలి కదా. అంటే ఆ సమీక్షలో కుమారస్వామి గారు కానీ లేదంటే వర్మ గారు కానీ ప్రైవేటీకరణ ఆపేస్తున్నాం ఎక్కడ ప్రకటన చేయలేదు. ఆచరించలేదు. బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ప్రైవేటేషన్ అంటున్నారు తప్ప, మొన్న కూడా అదే మరి శ్రీనివాస్ వర్మ గారు చెప్పారు కదా, మన వైవి సుబ్బారెడ్డి గారు ఒక క్వశ్చన్ అడిగారు పార్లమెంట్లోకి వచ్చిన అడిగితే మరి 2021 జనవరి 25 నిర్ణయం తీసుకుని అదే నిర్ణయం ఇప్పుడు కొనసాగుతుందని చెప్పారు. అదే నిర్ణయం కొనసాగుతుందని చెప్పారు కదా ఆయన. మరి ఎవరు చెప్పాలి దీనికి? శ్రీనివాస్ వర్మ గారు ఇదే రాష్ట్రానికి సంబంధించిన కింద పార్లమెంటరీ సభ్యుడైన
దాదాపుగా ఆయనకి ఈ రాష్ట్రంతో అవినాభ సంబంధం ఉంది. ఆయన నరసాపురం పార్లమెంట్ నుంచి ఎన్నికయ్యారు, భీమవరం స్థానికుడైన. అవును. సో మన రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ ఇదే ఉక్కు శాఖ మంత్రిగా, సహాయ మంత్రిగా ఉన్నారు. మరి ఆయన ఏమి ఈ విషయంలో చొరవ చూపలేదంటారు అసలు? ఆయన చొరవ చూపిస్తున్నాడు, కానీ ఆయన మాట ఎక్కడ చెల్లుతుంది? కేంద్రంలో ఉన్న నిర్ణయం ఆ విధంగా తీసుకున్న తర్వాత ఆయన ఏం చెప్పాడు? ముందు పాపం పురంధేశ్వరి గారు, లేదా సీఎం రమేష్ గారు, ఈ శ్రీనివాస వర్మ గారు కూడా ముగ్గురు కలిపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బట్టకట్టాలంటే దీన్ని సెయిల్లో విలీనం చేయండి అని చెప్పే మాట ఒక ఇన్ రైటింగ్ రాసిచ్చారు కేంద్ర ప్రభుత్వానికి. ముగ్గురు రాసిచ్చారు. ఏది పట్టించుకోలేదు కదా. అదే శ్రీనివాస వర్మ గారు పార్లమెంట్లో క్వశ్చన్ చేసి చెప్పారు. ఏం చెప్పారు? ఆ నిర్ణయం అలాగే ఉంది, సెయిల్లో కలిసే ప్రతిపాదన లేదన్నారు. అంటే కేంద్రంలో ఉన్న పెద్దలు, ప్రధానమంత్రి గారి కార్యాలయం దగ్గర నుంచి, హోంమంత్రి అమిత్ షా గారి దగ్గర నుంచి రకరకాల ఒత్తిడి వచ్చి వాళ్ళు ఆ విధంగా వీళ్ళని ఏదో తైతక్కలాడు ఆడించే పరిస్థితి తీసుకొస్తున్నారు తప్ప ఇంకోటి కాదు ఇది. సరే, అంటే ఇప్పుడు దాదాపుగా మనం చూస్తే ప్రపంచంలోనే ఈ విశాఖ ఉక్కు నాణ్యతకి మంచి పేరు ఉందంటారు. ఎందుకు సార్ అయినా అప్పుల్లోంచి, ఎందుకు ఇంత డిమాండ్ ఉన్న ఈ ఉక్కుకి మనం ఎందుకు అయినా అప్పుల్లోంచి బయటపడలేకపోతున్నాం? అంటే మీకు ముందు చెప్పాను కదా, ఒక ఇటు కేంద్ర ప్రభుత్వంకి సరైనటువంటి అవగాహన లేక, యాజమాన్యం కూడా కొద్దిమంది సప్లయర్స్తో వీళ్ళతో కూడా కుమ్మక్కయ్యి చేసిన ప్రయత్నాలు ఒకటైతే, ప్రధానంగా ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అదే సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మళ్ళీ రెండో దశలో కూడా పెట్టారు. ఏ వైర్ రాడ్ అయితే ఉందో, ఏ ఛానల్ అయితే ఉందో అదే పెట్టాడు. కొత్తగా వచ్చేటువంటిది ఏదైతే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ అనేది పెట్టాలి. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీ ఉన్నటువంటి స్టీల్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఐరన్ ఓర్ కాస్ట్ ఎక్కువైపోతుంది కదా. మిగతా స్టీల్ ప్లాంట్లో టన్ను దగ్గర 2,000 ఖర్చు పెడుతుంటే మనం 6,000 7,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, అక్కడే 5,000. ఈరోజు స్టీల్ ప్రొడ్యూస్ మన ప్రొడక్షన్ కాస్టు సేలబుల్ స్టీల్కి వచ్చేసరికి మనం ఎంత అయితే 51,000-52,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక టన్ను స్టీల్ దగ్గరికి ఈరోజు. కానీ ఎంతకు అమ్ముతున్నాం? 45,000-46,000 రూపాయలు అమ్ముతున్నాం. అక్కడే 5,000-6,000 పోతుంది కదా. ఒక 6,000 నష్టం అక్కడే అయిపోతుంది టన్ను దగ్గర. టన్ను తీసి అమ్మితేనే మనకు 5,000-6,000 వస్తుంది. మరి కంపెనీ నడవాలి కాబట్టి, ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వాలి కాబట్టి, క్యాష్ అనేది కావాలి కాబట్టి రకరకాలుగా మూత వేయకుండా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతున్నాం. కార్మికులు కూడా ఎప్పటికప్పుడు రకరకాల పలు సూచనలు ఇచ్చి మన కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి అందువల్ల ఏమంటున్నాం? దీనికి ఐరన్ ఓర్ లింకేజ్ అనేది ప్రాధాన్యం. మీరు ఐరన్ ఓర్ ఇవ్వటం లేదు కాబట్టి కనీసం సెయిల్లో కలపండి. సెయిల్లో కలిపితే సెయిల్ దగ్గర మైన్స్ ఉన్నాయి, వాటి దగ్గర ఇప్పుడు కోల్ ఉంది, థర్మల్ పవర్ ప్లాంట్ వాడుకోవచ్చు. లేదా కోకో వల్ల ఆస్ట్రేలియా నుంచి కెనడా నుంచి తెచ్చుకుంటాం, కొంత బ్లెండ్ చేయడానికి కొంత ఇది వాడవచ్చు. ఈ విధమైనటువంటి ఆలోచన చేయకుండా మీరు దీన్ని ఎంతసేపు నష్టాలు లాభం అంటే ఎక్కడ వస్తుంది? ఒకప్పుడు 90,000కి వెళ్ళింది నిజంగా ఆ రోజు డిమాండ్. కానీ ఇప్పుడు దాని ప్రకారంగా కోల్ కూడా రేటు తగ్గింది, కొన్ని తగ్గించారు. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మార్కెటింగ్ కండిషన్స్ కూడా అంత లేదు. అంటే దేశంలో అనుకున్నంత అభివృద్ధి కూడా కార్యక్రమాలు జరగటం లేదు. బయటికి ప్రచారాలు ఎక్కువ తప్ప నిజమైనటువంటి లేదు. నిజంగా ఏదైనా ఒక ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. 2019 నుంచి ఒక రిక్రూట్మెంట్ లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. ఒక్కరిని కూడా తీసుకోలేదు ఒక ఎంప్లాయీని. 2019 నుంచి ఒక కార్మికుడు 3-4 చేయాల్సిన పని ఒక కార్మికుడు పని చేస్తున్నాడు. ఎక్కువైపోయింది. మీరు ఎందుకు ఎక్కువైపోతే ఎందుకు మళ్ళీ బయట నుంచి తీసుకొని క్లీన్ చేయమని రోజుకి 600 రూపాయలు 700 రూపాయలు తీసుకొచ్చి పని చేస్తున్నారు. ఈ విధమైనటువంటి తప్పుడు సమాచారాలు ఇచ్చేస్తున్నారు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇంత నాణ్యతమైనటువంటిది, ఇంత బ్రహ్మాండమైన స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వం ఖచ్చితంగా మేనేజ్మెంట్కి, యూనియన్స్కి కూర్చోబెట్టి మాకు ఈ ప్రోడక్ట్స్ కావాలి, ఈ విధంగా చేయండి అని చెప్పాలి. ఎక్కడుంది? సెంట్రల్ ప్లాంట్లో మెషినరీ ఎప్పుడు 30-40 ఏళ్ళ కిందది. ఎక్విప్మెంట్ సరిగ్గా లేదు, కోకోవన్ లేదు. కోకో కూడా కొంటున్నాం బయట నుంచి. ఇంకో కోకోవన్ పెట్టాలా, ఇంకో కోకోవన్ పెట్టాల్సి ఉంది. సెంట్రల్ ప్లాంట్ 3 ఇంకోటి పెట్టాలి, మిల్స్ కెపాసిటీ పెట్టాలా, ఎస్ఎంఎస్లో పెట్టాలా. ఒకేసారి హాట్ మెటల్ అంతా వచ్చేసిన 20,000-21,000 మామూలు హాట్ మెటల్ వచ్చినా దీన్ని ఎక్కడ వినియోగపెడతాం? పీసీఎం ఏదైతే పిగ్గేరియన్ ఉందో అది బంద్ చేస్తాం, ఇంకోటి ఏదో బంద్ చేశారు. చాలా కాలంలో ఈ విధమైనటువంటి ఈ సరైన ప్లానింగ్ లేకపోవడం, ఒకరికొకరు అవినాభావ సంబంధంతో మాట్లాడుకోవడం, ఇవన్నీ లేకుండా ఏదో శత్రువులతో చూసేటట్టు కార్మిక సంఘాలను శత్రువులుగా చూడడం, కార్మికులందరూ పనిచేయకపోతే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ఎంత వచ్చిందా? 3 మిలియన్ టన్నులు 3.5కి వెళ్ళింది. మన స్కూటరో కారో చూసుకోండి, ఆ 140నో 240 ఎంత ఉంటుంది, అంత వెళ్ళిపోలేం కదా. కానీ 3 మిలియన్ టన్నుల స్థాయిని 3.5కి వెళ్ళాం. 12,000 కోట్ల రూపాయలు 2006, 2007, 2008 వరకు కూడా మీ దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా మరి రిజర్వ్ ఫండ్ మన దగ్గర ఉంది. లాకుండా డబ్బులు వచ్చాయి. మీరు ఎక్స్పాన్షన్కి వెళ్ళకపోతే ఆ 12,000 కోట్ల రూపాయలు ఒక బ్యాంకులో పెట్టి దాని మీద వచ్చే వడ్డీలతో మీరు అన్నీ చేసుకునే పరిస్థితి ఏర్పడేది. మీరు ఇంటెన్షనల్గా దీన్ని ఏదోలాగా చేశారు.
సీమ్లెస్ ట్యూబ్ మిల్ పెట్టాలి, ఇవ్వలేదు. మీరు జిందాల్ ఇచ్చారు. జిందాల్ మీకేం వచ్చింది? జిందాల్ వాళ్ళకి మీకు మినిస్ట్రీలో ఉన్నటువంటి ఏ లోకలు ఆమ్యామ్యాలు దొరికే మీరు వదిలేసి ఉంటారా? యూనివర్సల్ బీమ్ మిల్ పెట్టాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో, దాని సింబలే లేదు ఈ రోజు వరకు కూడా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఐ సింబల్ కనబడుతుంది, యూనివర్సల్ బీమ్ మిల్ ఏది ఎక్కడ వదిలేశారు మీరు? ఈ విధమైనటువంటిది ఏంటంటే తెలుగు వారి మీద పూర్తిగా ఏదో చేయాలని తప్ప వారి తాలూకు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా తోచేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రధానమైనటువంటి దీన్ని ఏ రూపంలో దీని కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ తగ్గించడానికి ప్రయత్నం చేయడే మార్గాలు ఉన్నాయి, లేదా ఇంకోటి ఏదో ఉంది. ఇప్పుడు కావాల్సినట్టు కోకోని ఇమీడియట్గా పెట్టాలా, సెంట్రల్ ప్లాంట్ కావాలి, లేదా ఇంకోటి ఏదో ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్లో చేస్తున్నాం, ప్రొడక్షన్ మనం స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ ఎక్విప్మెంట్ రిపేర్ చేయాలా, స్పేర్ పార్ట్స్ లేవు, ఇంకోటి లేదు, ఎక్విప్మెంట్ రిపేర్ చేయ డబ్బు లేవు, వచ్చిన ప్యాకేజ్ డబ్బులు దానికి వాడకూడదు. ఏ విధంగా బాగుపడుతుంది కంపెనీ? మీరు ఇన్ని కావాల్సినటువంటి ముడిసరుకు కానివ్వండి, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ, లేదా కార్మికుడిని ఒక పరిగణన తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి లేదు కదా. ఇప్పుడు అందువల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలం ఎంతమంది చనిపోయినారు? ఎస్ఎంఎస్ డిపార్ట్మెంట్లో చనిపోతున్న పైకి వెళ్ళినటువంటి కిందకి దిగడానికి లేదు, కొన్ని చోట్ల రైలింగ్లు లేవు, కొన్ని చోట్ల మానిటరింగ్ చేయడానికి కూడా లేదు. అంటే విస్తరణ అనేది సరైన ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళాలి కదా. వెళ్ళలేదు. అందుకోసమే ఈ నష్టాలు పడడానికి అది కూడా ఒక కారణం అంటారు సార్? అది కూడా కారణం. నాశరకమైనటువంటి వాడి సార్ ముందు వీళ్ళందరూ ఎవడు టెండర్లు ఫైల్లే చేసేది కార్మిక సంఘ నాయకుడు ఉండడు కదా, బోర్డులో కార్మిక సంఘాల నాయకులు ఉండరు కదా. బోర్డులో ఉన్నటువంటి అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు లేదా డైరెక్టర్లు ఎవరు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్లు అని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ డైరెక్టర్లు పెట్టారు. ఈ ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఎప్పుడైనా మాట్లాడారా? ఇండిపెండెంట్ డైరెక్టర్లు అంటే రాజకీయంగా వచ్చినటువంటి దాంతో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరన్నా పెట్టారు, ఏ రోజు ఎవరితో మాట్లాడారు? ఈ విధమైనటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ దగ్గర ఏ విధంగా ప్లాంట్లో తిరగడం, వారికి కావాల్సినటువంటి వందిమాగదుల్ని దాని తాలూ మంచి చెట్లు చూసుకోవడానికి ప్రయత్నం చేశారు తప్ప నిజంగా ఈ కంపెనీని బాగుపెట్టాలి, ఈ కంపెనీని బాగు చేసి తద్వారా కొద్దిమందికి మేలు చేయాలి, ఈ కంపెనీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనలు చేయకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చాయి. ఏం ట్యాక్స్ హాలిడే ఇవ్వచ్చు కదా, మీరు ఏమీ అవసరం లేదు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అసలు ఈ అప్పులు అరకుండా వదిలేసి ఆటోమేటిక్ కంపెనీ బలం ఇది అయిపోద్ది. ఇప్పటికీ కడుతున్నాం 100 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా. నెలకు 100 కోట్లు సార్? నెలకు 100 రూపాయలు కడుతున్నాం బ్యాంకులకి. 100 కోట్లు? 100 కోట్లు. సంవత్సరానికి 1200 కోట్లు. సంవత్సరానికి 1200 కోట్లు. ఏ విధమైన ఇప్పుడు ఈ ప్రభుత్వ రంగ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక క్రమ పద్ధతిలో ఏ రోజు కూడా చేయకుండా గవర్నమెంట్కి అనాపైసలతో సహా కట్టిస్తున్నారు. గతంలో పివి నరసింహ గారు ఉన్నప్పుడు కానీ, వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ ఇచ్చినటువంటి ప్రిఫరెన్షియల్ షేర్స్ కూడా యథాతథంగా కట్టేసి కంపెనీకి మనం రిజర్వ్ ఫండ్ తీసుకొచ్చాం. మొత్తం అన్నీ తీర్చేగా, అప్పులన్నీ బ్యాంకులకు అప్పులు తీర్చేగా, గవర్నమెంట్ వచ్చిన డబ్బులు తీర్చేగా 12,000 కోట్ల రూపాయలు ఉన్న రిజర్వ్ ఫండ్ని మీరు విస్తరణలో వినియోగించి ఆ విస్తరణకి 17,500 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చి దానికి వడ్డీలు కట్టడం సరిపోయింది. మీరు ఎక్విప్మెంట్ కొన్ని దగ్గర పెద్ద పెద్ద సప్లైస్, ఇప్పుడు మీకు షిప్లోనే చూస్తుంటుందండి, కోల్ వస్తుంది, కోల్ రేట్ ఎవరు ఫిక్స్ చేస్తాడు? ఇక్కడ ఇవి చేయడు కదా. మీరు చేసేది మీ మినిస్ట్రీలో కూర్చుంటారు, మీరు చేస్తారు. లైమ్ వస్తుంది ఆస్ట్రేలియా నుంచో లేకపోతే దుబాయ్ నుంచో అక్కడ నుంచి వస్తుంది. ఈ లైము ఇవన్నీ చాలా కాస్ట్లీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. ఈ కాస్ట్లీ ప్రోడక్ట్స్ అన్నిటి మీద కంట్రోల్ ఎక్కడ ఉంది? ఇక్కడ మీరే చేస్తుంటారు. అన్నీ మీరే చేసి మీకేదో ఎక్కడ ఎవరితోనో రకరకాలైనటువంటి సంబంధాలు ఉంచుకొని మీరు 4 డబ్బులు గడించుకోవడానికి చేసి ఈ ప్రభుత్వ రంగం చంపేస్తారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటే మీకు దొరికిందా? ఇది ఆలోచన చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది నిజంగా ఇంత మంచి కష్టించి పనిచేసి ఈరోజు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి కార్మిక వర్గం అందరూ కూడా తమ శక్తికి పనిచేశారండి. ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు? ఎక్స్పాన్షన్లో చాలామంది కోల్పోయినారు. ఎక్స్పాన్షన్లో చాలామంది పాలమూరు నుంచి లేకపోతే ఇంకో దాని నుంచి, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి కొద్దిమంది ఆ బాడీలు లోపలికి వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. ఈరోజు ప్రొడక్షన్ వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ ఎంతమంది చచ్చిపోయారు, కాంట్రాక్ట్ లేబర్ ఎంతమంది చనిపోయినారు. అయినా సరే ఈరోజు కూడా ఎంప్లాయీస్కి ఈరోజు జీతాలు ఇవ్వలేకపోయినా, వారి సరైన ప్రయోజనం లేకపోయినా ఇది ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే మనకు బాగుంటుంది. ఈ కంపెనీ ద్వారా మన పిల్లలందరికీ మనం కూడా వృద్ధిలోకి వచ్చాం. ఈ కంపెనీని కాపాడుకోవాలనే భావోద్వేగం అనేది ఉండిపోయింది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మనం విడిపోతే హైదరాబాద్ చూడంగా మనకు ఎంతైతే బాధ అనిపిస్తుందో అటువంటి బాధ అనిపిస్తుంటుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చిన తర్వాత. ఇది ఒక సెంటిమెంట్, ఇది ఒక ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా విశాఖపట్నం తాలూకా ఈ రెవెన్యూ పెరిగింది, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ డెవలప్ అయినాయి, ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళ రూపురేఖలు మారాయని చెప్పేటువంటిది గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు 2024 ముందు మీ దగ్గరకు వచ్చి మీకు సంఘీభావం తెలిపారు మీ ఆందోళనకు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రైవేటీకరణ నాకు ఒక్క ఎంపీ ఇస్తే చాలు, ఢిల్లీలో మా వాణి వినిపిస్తాము, ఒక్క ఎంపీతోటే మేము ప్రైవేటీకరణ ఆపుతాము, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగారు. ఆయనకి 2 ఎంపీలు ఇచ్చారు. ఇప్పుడు అదేవిధంగా టీడీపీకి సంబంధించి కూటమి ఎంపీలు కూడా దాదాపుగా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 16 మంది ఉన్నారు. వాళ్ళు 16, బీజేపీ 3, వాళ్ళు 2, 21.
మొత్తంగా చూసుకుంటే కనుక 21 మంది కూటమి మొత్తంగా చూసుకుంటే ఎవరు మాట్లాడట్లేదు సార్ అసలు. ఎవరు దీని మీద పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు దాని మీద మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాం, పవన్ కళ్యాణ్ గారిని కలిసాం. పవన్ కళ్యాణ్ గారికి వచ్చినప్పుడు మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఉంటాను, నాకైతే లేదు కాబట్టి, సంఖ్య లేదు కాబట్టి నేను ఈ విధమైన ఉద్యమాలు చేస్తాను, మీరు అందరూ కలిసి రండి అన్నారు. దాని ప్రకారంగా మా ఐఎన్టీఎస్ తరఫున వెళ్ళారు, మిగతా కార్మిక సంఘాలతో కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే అమరావతిలో నిరాహార దీక్ష చేశారో ఆ నిరాహార దీక్ష శిబిరంకి వెళ్ళారు. ఆ శిబిరంలో ఆయన తాలూకా ఆ నిరాహార దీక్షను విరమింపజేయడానికి కూడా మా స్టీల్ ప్లాంట్ తాలూకు యూనియన్ నాయకులే నిమ్మరసం ఇచ్చి చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాం, అయ్యో పరిస్థితి ఇలాగ ఉన్నాయి అంటే అప్పుడు ఆయన ఏమని చెప్పాడు, మీరు ఏమో అందరూ అగ్రీ అయ్యారట కదా, లేదా ల్యాండ్స్ ఏదో ఇది అని. ల్యాండ్స్ కోసం ఎవరు ఇదే లేదండి, ఎక్కడ తప్పది, ఇది కేవలంగా యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బ్యూరోక్రసీ చేస్తున్నారు, మీ అందరికీ తప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సజెస్ట్ చేసింది ఏంటి, మాకు గవర్నమెంట్లో స్టేక్ లేదు, స్టేట్ గవర్నమెంట్తో ఏమాత్రం ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు, ఒకవేళ నేను ఏదైనా ఇస్తే దీన్ని మామూలుగా నేను మామూలుగా పర్మిషన్ ఇవ్వడానికి ఏదైనా హౌసింగ్కి ఇట్లాంటి దానికి డీనోటిఫై చేయడానికి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది తప్ప అంతకుమించి నాకు ఇంకే అవకాశం లేదు. కాబట్టి మీరు మేనేజ్మెంట్ మీరు అందరూ ఆలోచన చేసి ఒక హౌసింగ్ సొసైటీలాగా ఏర్పాటు చేసుకొని మీరేం ల్యాండ్స్ని కన్వర్ట్ చేసుకొని నేను పర్మిషన్ ఇస్తానని చెప్పే మాట ఆయన చెప్పాడు. కానీ ఈ కూటమి పెద్దలు ఆలోచన ఏంటంటే కార్మిక సంఘ నాయకులు చూపించమనండి, మాకు ఎవరికైనా ల్యాండ్స్ ఇచ్చినట్టు, మాకు ఏదైనా ఇచ్చినట్టు ఇస్తే పట్టుకోమనండి. సో ఈ విధమైనటువంటిది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచన చేయాల్సింది. వాస్తవాలు గమనించండి, మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకనే ఒకసారి పిలిపించండి, యాజమాన్య ప్రతినిధిని పిలిపించండి, కార్మిక సంఘ ప్రతినిధిని పిలిపించండి, ఒకసారి మాట్లాడండి, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకుని ముందుకెళ్ళండి. అంటే మీరు కూడా తీసేయమని చెప్తారని నేను అనుకోను. మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇచ్చారా సార్ ఈ మధ్యకాలంలో? మీకు ఈ మధ్యకాలంలో ఇవ్వలేదు. ఎందుకు సార్? అంటే అధికారంలోకి వచ్చిన ఒక నెల లోపున మీతో మాట్లాడడం జరిగింది. అవును, పవన్ కళ్యాణ్ గారు కూడా మీతో మాట్లాడారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కలిసి మేము అడిగే అపాయింట్మెంట్ ఆయన కూడా ఇచ్చారు. చాలాసేపు 2.5 hours మాట్లాడాడు. ఇది సమ్వేర్ ఇన్ సెప్టెంబర్ అక్టోబర్ లాస్ట్ 2024. ఆ సెప్టెంబర్ తర్వాత నుంచి మళ్ళీ ఇప్పటి వరకు అంటే దాదాపుగా సంవత్సరం పైన అయింది. ఈ సంవత్సర కాలంలో అటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ ఇద్దరి నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. లేదు, మేము అందుకనే అఖిలపక్ష సమావేశాలను విశాఖపట్నంలో పెట్టాము, విజయవాడలో కూడా పెట్టాం రౌండ్ టేబుల్. దానికి ఇన్వైట్ చేసాం, తెలుగుదేశం పార్టీని ఇన్వైట్ చేసాం, జనసేనని పిలిచాం. అయితే వాళ్ళు రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ బొత్స సత్యనారాయణ ఏదైతే కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకులు ఉన్నారో ఆయన వచ్చాడు, మిగతా కమ్యూనిస్టులు వచ్చారు, కాంగ్రెస్ శర్మిల గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ ప్రత్యేకించి పిలిపించాడు. ఆయన ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మొన్న ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలోని ఆయన కూడా వచ్చాడు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆ రోజు మా స్టాండ్ అదే, ఈ రోజు మా స్టాండ్ అదే, ప్రైవేటీకరణ ఒప్పుకునే పని లేదు, మేము మీతో పాటు ఉంటాం, అవసరం కూడా నేను స్టీల్ ప్లాంట్ కూడా వస్తానని చెప్పి మాట చెప్పాడు. ఈ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులందరూ వెళ్ళి కలిసి యుద్ధం చేయడం జరిగింది. మేము అందుకని అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ ఏం చేయట్లేదు సార్. ఇప్పుడు టీడీపీ స్టాండ్ ఏంటి, జనసేన స్టాండ్ ఏంటి నిలదీయట్లేదు మీరు? మేము వాళ్ళని కూడా అడుగుతున్నామండి. ఇక లోకల్గా ఉన్న జనసేన నాయకులను అడుగుతున్నాము, అపాయింట్మెంట్ కావాలని కోరుతున్నాము. పవన్ కళ్యాణ్ గారితో, సీఎం గారితో కూడా, చంద్రబాబు నాయుడు గారితో కూడా ఇద్దరు మీరు ఏదైనా చేయగలిగితే మీరే చేయగలరు. ఇప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి, మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఏం చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు కాబట్టి వాస్తవాలను గ్రహించండి. మా భయం ఏంటంటే వీళ్ళు ఈ విధంగా చేసి వీళ్ళకి బ్యూరోక్రాట్స్ అన్నీ కూడా తప్పుడు సమాచారం అందిస్తున్నారు. సీఎండీని పిలిపిస్తున్నాడు, సీఎండీ ఏదో చెప్పేస్తున్నాడు, లేదా అక్కడ జాయింట్ సెక్రటరీ ఏమైనా పిలుస్తున్నాడు మీ సీఎం గారి దగ్గరికి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు. కానీ వన్ వే కాయిన్కి ఒక నాణ్యంకి ఒక పక్క తీసుకుంటే అట్లా మీరు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. రోజు కార్మికులతోని ఎంప్లాయీస్తోని ఈ సమాజంతో ముడిపడి ఉన్నటువంటి వాళ్ళు వదిలేసి ఎవడో అధికారం చెప్పించే ఒకటే మీరు ఒకే బాణీలో వెళ్ళి మొత్తం మీద కంపెనీకి సర్వనాశనం చేయాలనుకోండి ప్రయత్నం చేయడం మంచిది కాదని చెప్పేటువంటిది వారికి కూడా మేము అపాయింట్మెంట్ అడుగుతున్నాం, అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈలోగా ఉద్యమాలు చేయనివ్వడం లేదు, ఉన్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు, తీసేస్తున్నారు. ఇది సమస్య కాదండి, రాష్ట్ర సమస్య కాదు ఇది. మీరు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు, ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు కదా, మరి మీది బాధ్యత కదా. ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం. ఈవెన్ ఎంపీలు అందరినీ కూడా అడిగేది, అయ్యా మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైనింగ్ లేదు, మీరు ఇంకా ఎక్కడో రాంది, ఇంకా ల్యాండ్ లెవెలింగ్ ల్యాండ్ పని చేస్తున్నట్టు ఆర్సిలర్మిట్టాలకి ఇచ్చేస్తానని అంటున్నారు, దానికోసం అడుగుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అడగరే మీరు? ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మరి మీరు దీని మీద పత్రికల్లో వస్తున్నాయి, టీవీల్లో వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆలోచన లేక వాళ్ళకి అంటే ఏదోలాగా దీన్ని అంటే ప్రైవేటీకరణ చేయమని చెప్పే సరిపోతుంది. కానీ ప్రైవేటీకరణ ఈ ఉన్నప్పుడు ఇక్కడ బాధలేంటి, ఈ పడుతున్న బాధలు మొత్తం సర్వస్వం త్యాగం చేసి నిర్వాసితాలకు పరిస్థితి ఏంటది ఆలోచన చేయాలి కదని మా రిక్వెస్ట్. సార్ ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అనేది
కూటమి నేతలు చెప్తున్నారు. మరోవైపున అనకాపల్లి జిల్లాలోనే ఇక్కడ దగ్గరలోనే దాదాపు 30-40 కిలోమీటర్ల దూరం అనుకుంటా మ్యాక్సిమం అయితే ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ తీసుకురాబోతున్నట్టుగా ప్రకటన కూడా చేయడం జరిగింది. ఒకవైపున ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్కి క్యాపిటల్ మైన్స్ లేవు, దానికోసం ఏ ఎంపీ కూడా మాట్లాడలేదు. కానీ మరోవైపున ఆర్సెల్ఆర్ మిట్టల్ ఏదైతే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఇంకా రాలేదు, దానికోసం అప్పుడే కొంతమంది ఎంపీలు ఉత్తరాంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు వెళ్ళి లేఖ ఇవ్వడం, ప్రైవేటు స్టీల్ ప్లాంట్కి క్యాపిటల్ మైన్స్ ఇవ్వాలని కోరడం, ఏ విధంగా చూస్తారు సార్ అసలు? అసలు ఇదే కదా ఇక ద్వంద్వ వైఖరి ఇక్కడ. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక మణిదీపం. ఉత్తరాంధ్ర జిల్లాల కన్నా రాష్ట్రంలో ఈ రాష్ట్ర విభజన తర్వాత ఉన్నటువంటి పెద్ద పరిశ్రమ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే. ఒక బౌండరీ వాళ్ళు 30,000 మంది రోజు పనిచేసేటువంటి వాళ్ళు మరి ఎక్కడ ఉంటే ఏ ఇండస్ట్రీ ఉంటుందండి? ఈ ఇండస్ట్రీ ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు? పరోక్షంగా ప్రత్యక్షంగా లక్షలాది మంది డిపెండ్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం వదిలేసి మీరు ఆర్సిలర్ మెటల్ మైన్స్ కావాలని చెప్పేటి అడిగారంటే దీని అర్థం ఏంటి? అంటే కేంద్ర ప్రభుత్వం మీ చేతి చేయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రం మన ఉత్తరాంధ్ర ఎంపీలు కానివ్వండి, మిగతా ఎంపీలు కానీ అందరూ వీళ్ళు అడుగుతున్నారు, దానికి ఒక సరీ పైప్ లైన్ వేసేయండి ఎన్ఎండిసి నుంచి, దానికి ఇచ్చేయండి. ఇంకా ఏమి మొదలు పెట్టలేదు, ఏమీ లేదు, వాడికి ఇచ్చేయండి, ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారంటే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ దానికి మైనింగ్ కావాలని అడగాలి కదా. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? విజ్ఞతకు వదిలేస్తున్నాం మేము. వారు ఏంటంటే ఎవరైతే వాళ్ళు ఆర్సిలర్ మెట్టాలు ఏదో ఆదాని అంబానీ చేతుల్లో ఉండిపోయారా? వీరికి ఓడిగిన చేయడానికి వీళ్ళందరూ ఉన్నది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి దాన్ని అందరినీ కూడా కాదా? రేపు పొద్దున అందరూ కూడా ఇక్కడ అందరూ వాటర్స్, వీరందరూ మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలో అందరూ కూడా ప్రభావం పడుతుందని చెప్పేటువంటిది ఆలోచన కూడా చేయాలి కదా. ఇటువంటి దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం వీళ్ళ చేత సీఎం గారికో లేదా పవన్ కళ్యాణ్ గారికో ఎంపీలకో చెప్పి మీరు ఈ విధంగా చెయ్యండి, వీళ్ళ తాలూకు వాయిస్ని కూడా బయటకు అనకుండా వీళ్ళు చెప్పేస్తారు. మీరు అన్నట్టు కూటమి నేతలు చెప్పేస్తున్నారు. ఇది స్టేట్ గవర్నమెంట్ వాటా ఏముంది ఇందులోని? లోకేష్ గారు చెప్పేస్తున్నారు, కూటమి నేతలు ఎవరు చెప్పారు? ప్రైవేట్గానే ఉన్నాను. అది ప్రైవేట్గా నిర్ణయం చెప్పింది ఎవడు? ప్రైవేట్గా నిర్ణయం చేసి క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. ఇందులో 100% ఉన్న అంతా కంట్రోల్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు? ప్రైమ్ మినిస్టర్ గారు 3-4 సార్లు వచ్చారు అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎన్నికైన తర్వాత. ఏ రోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయవద్దని ఎందుకు చెప్పలేదు? మరి అమిత్ షా గారు ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఎన్ఎండిసి నగర్నార్ స్టీల్ ప్లాంట్ నేను ఎట్టి పరిస్థితి ప్రైవేట్ పరం చేయనని అక్కడ చెప్పాడు. అక్కడ ఎన్నికలు ఉన్నాయని చెప్పారు. అక్కడ మన దగ్గరికి వచ్చి సింగరేణి కాలేజ్కి వెళ్ళి సింగరేణి చేయకూడదన్నారు. రెండు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ఇక్కడ పూర్తిగా మీదే కదా వాటా, 100% వాటా మీదే కదా. ఎందుకు మీరు చెప్పరు? ఈ మాట వీళ్ళు ఎవరు చెప్పడానికి? సెంట్రల్ గవర్నమెంట్, ఈ ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ది. సెంట్రల్ గవర్నమెంట్ పెద్దలు ఏం మాట్లాడరు. మీరు మాట్లాడుకోండి ఇది ప్రైవేట్ పరం అవ్వదంటే మరి అవ్వదనుకున్నప్పుడు శ్రీనివాస్ వర్మ గారు మొన్న ఎందుకు పార్లమెంట్లో ఆ మాట చెప్పారు? ఇంకా నిర్ణయం అలాగే ఉందని చెప్తున్నారు. ఇట్లాంటి ద్వంద్వ ప్రమాణాలతో కాదు, ప్రజల్ని మభ్యపెట్టక చేయొద్దు. ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్, ప్రజలు మధ్య భ్రమించే కార్యక్రమాలు చేస్తే ప్రజలన్నీ గమనిస్తున్నారు. బాధలు పడుతున్నటువంటి అందరూ కూడా ఏ విధంగా సరైన టైం వచ్చిన సరైన తీర్పు ఇస్తారు. కాబట్టి అది ఆలోచన చేసుకుని ఇప్పటికైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక సెంటిమెంట్తోని, ఒక ప్రాణత్యాగాలతోని, ఒక బలిదానాలతోని, లేకపోతే భూములు రైతులందరూ కూడా తమ సర్వస్వం త్యాగం చేయడంతో వచ్చిన కర్మాగారం. కార్మికులందరూ శక్తికి మించి పనిచేస్తున్నారు. వారిని భుజంతో మీరేం కనీసం వాళ్ళు చేసిందని మంచిదాన్ని ఒప్పుకోవాలి కదా. అది కూడా లేకుండా కార్మిక సంఘాల కార్మికులు ఎవరు పనిచేయడం లేదు, పనిచేయకపోతే ప్రొడక్షన్ వచ్చిందా? మీరే చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, కింద సెప్టెంబర్లో 30% ఉండేది 25%, 30%, 78% వెళ్ళిందని చెప్పేటువంటిది. మరి వీళ్ళు ఎవరు చేయకుండా ప్రొడక్షన్ వచ్చేసిందా? మార్చి కల్లా 98%కి వెళ్తుంది ప్రొడక్షన్. మరి ఎవరు చేస్తున్నారు పని అంతానా? సో ఇది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరందరూ కూడా బడా పారిశ్రామికవేత్తలని, మల్టీనేషనల్తోని ఆ యొక్క పెట్టుబడిదారు వర్గాల చేతిలో కానీ కీలుబొమ్మలు అయితే చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పే విషయాన్ని వీరు కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రంలో కూటమి నాయకులందరూ గుర్తుంచుకోవాలని మేము రాజకీయాలు మాట్లాడడం, రాజకీయాలకు అతీతంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో మీరు అందరూ సహకరించిన ఉద్యమానికి అన్నీ కూడా జీవం పోశారు. ఇప్పుడు కూడా మీకు అవకాశాలు వచ్చాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది. చెప్తున్నారు గతంలో నేనే కాపాడానని. ఇప్పుడు మీరు కాపాడి తీసుకోండి, క్రెడిట్ తీసుకోండి. క్రెడిట్ తీసుకొని తీసిన వాళ్ళందరూ పెట్టండి ఉద్యోగాల్లోని. కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే తీసి మీద పెట్టండి. ఎంప్లాయీస్కి ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పించండి. ఏదైతే సెయిల్ కంటే మీరు సెక్రటరీ సీల్ చెప్పాడు, సెయిల్కి మీతో మాట్లాడుతున్నాడు, సెయిల్ కంటే మెన్నగా పనిచేస్తున్నాను అన్నాడు. సెయిల్తో సమానంగా జీతాలు ఇప్పించండి. ఇవేమి లేవే, ఉన్నటువంటి సదుపాయాలు మీరు మంగళం పాడేస్తున్నారు. అన్నీ కటింగ్లే. ఏదైతే గతంలో పోరాట సాధించుకున్నామో 25 years సిల్వర్ కాయిన్స్ లేదు, ఎవడు రిటైర్ అయిపోయినాడు వాడికి గోల్డ్ కాయిన్ ఇవ్వటం లేదు, ప్రావిడెంట్ ఫండ్ సకాలంలో చెల్లించడం లేదు. మీరు ఇటువంటివన్నీ కూడా
ఎంప్లాయీ డబ్బులే మీద ఉండిపోయి 3,500 కోట్ల రూపాయలు కంపెనీ దగ్గర ఉండిపోయి దాని ద్వారా వ్యాపారం చేస్తున్నారు. మీరు ఎవరి శ్రేయస్ కోసం పనిచేస్తున్నారు? రాష్ట్రం అంటే ప్రజలా లేదా ఉట్టిది మొన్న? సో ప్రజల తాలూకా సంక్షేమం చూడడంలో ప్రయత్నం చేయండి. దానికోసం మీ అందరం కూడా మీరు తీసుకెళ్ళండి. ఇప్పుడు అన్నారు లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ ముఖ్యమంత్రి నేను ఒక మెట్టు దిగుతాను, అవసరమైతే మేము అందరూ రాజీనామా చేస్తాం, మీరు అందరినీ తీసుకెళ్ళండి అని చెప్పన్నారు కదా ప్రధానమంత్రి గారి దగ్గరికి. ఈరోజు ప్రధానమంత్రి గారు మీదే కదా మెయిన్ కమిటీ, మీరు తీసుకెళ్ళండి. మేము కావాలి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒప్పిస్తాం, మేము అందరం కూడా మిగతా పార్టీలు అందరిని ఒప్పిస్తాం, అందరూ కలిసి వెళ్తాం. మీకు అవకాశం వచ్చింది, మీరు తీసుకెళ్ళండి అందరినీ. అందరూ మీరు ఇన్వైట్ చేస్తారు. ఆరా ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేస్తే ప్రతి ఒక్కరూ వస్తారు కదా, ఆ ప్రయత్నం చేయొచ్చు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలా మాట్లాడడం భావ్యం కాదని చెప్పే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. కార్మిక సంఘాల మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఇటీవల కాలంలో ఎంపీ భరత్ గారు కానీ, అదేవిధంగా గాజువాక ఎమ్మెల్యే, అదేవిధంగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కూడా పల్లా శ్రీనివాస్ గారు కానీ ఏం చేస్తారు సార్? ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు మీరు? ఈ వ్యాఖ్యలు చేయడం అనేది అది చాలా దురదృష్టకరం. మీరు నిజంగా మీ చేతులు ఉన్నాయి కదా, ఈరోజు కూటమి ప్రభుత్వం మీదే అంటున్నారు కదా, ఎన్డీఏ ప్రభుత్వం మీదే కదా. నిజంగా ఎవడైనా తప్పు చేశాడు అనుకోండి, నిజంగా ఎవడైనా ఇప్పుడు మేము ఉన్నాం, నేను ఐఎన్టీసీ వాడు పొరపాటు చేయడు, ఎట్టి పని చేయరు. అలాగే సిఐటి వాడు కానీ ఏఐటీసీ కానీ ఇంకో యూనిట్ కానీ చేయరు. ఒకవేళ నిజంగా చేశారని చెప్తే అన్ని సంస్థలు మీ చేతులు ఉన్నాయి కదా, మీరు ఎంక్వైరీ పెట్టించండి, ఎవరు మీద చేయండి. ఇట్లా ఊరికినే గాలి కబులు చేసి ఎవరి మీద అబాండాలు వేసి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేయొద్దు. ఆ విషయాలన్నీ కూడా మేము కూడా ఎప్పటికప్పుడు వారు కూడా చెప్పాం, ఇది పద్ధతి కాదని చెప్పేటువంటిది. అంటే కార్మిక సంఘాల మధ్య చిచ్చు పెట్టడం కోసం ఆ వ్యాఖ్యలు చేస్తారు. అంతే కదా. ఏంటి అసలు దాని ఉద్దేశం? వీరి ఉద్దేశం ఏంటంటే ఇష్యూని డైవర్ట్ చేయడం, ఇటు కార్మికులు కార్మిక సంఘ నాయకులు దూరం చేయడం, నిర్వాసితులకి వీరందరికీ దూరం చేసే కార్యక్రమం. ఈ విధంగా కార్మికుల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలు ఇది చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ విధంగా ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసే కార్యక్రమాలు అయిపోయినాయి. నిజమే కొన్ని జరిగినాయి, నేను కాదంటం లేదు. ఈ టెండర్లు తక్కువ వేస్తున్నారు కాంట్రాక్టర్లు. ఇదివరకు మేము అందరం కూడా కాగితం సంతకం పెట్టిచ్చేస్తే అందరూ కూడా ఉద్యోగాలు తీసుకునేవారు. ఈరోజు ఏంటంటే వాళ్ళు కాంట్రాక్టర్లే వాళ్ళేమో వాల్యూ తక్కువించుకొని 10 లక్షలు అనుకోండి, ₹1,00,000 వేసేస్తున్నాడు. వాడేమో పని చేసుకోవాలి కొద్దిమంది చేత, ఏదో కొద్దిమంది అక్కడక్కడ కాంట్రాక్ట్ తప్పు చేసి ఉంటాడు కొద్దిమంది, ఎందుకంటే వర్క్ నడిపించాలని. ఈ విధంగా కార్మిక సంఘ నాయకులు తప్పు చేశారు, వీరు తప్పు చేశారు. ఎవడైతే తప్పు అందరినీ ఒకే గాడి కట్ట మంచిది కాదు. ఎవరైనా నిజంగా తప్పు చేస్తే అటువంటి వాడి మీద ఎంక్వైరీ చేయించండి, మీరు వారి మీద చర్యలు తీసుకోండి. మీ చేతిలో అధికారాలు ఉన్నాయి. ఈరోజు సంస్థలన్నీ సిబిఐ కానీ విజిలెన్స్ కానీ ఇంకోటి కానీ మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఎందుకు భయపడాలా? నిజంగా తప్పు చేసినప్పుడు వాళ్ళ మీద ఎంక్వైరీ చేయించండి మీరు. ఇట్లా ఎవరి మీద చేసేది కాదు. కార్మిక సంఘాలు కూడా వర్కర్కి కావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కానీ, వాళ్ళ ప్రమోషన్లు కానీ, వాళ్ళ పిల్లలకి మెడికల్ కానీ, ఎడ్యుకేషన్ కానివ్వండి, లేదా వారికి కావాల్సినటువంటి సేఫ్టీ సౌకర్యాలు కానీ, పొల్యూషన్ మీద కానీ, ఇంకో దాని మీద ఇట్లా మాట్లాడతారు తప్ప కార్మిక సంఘాలు అన్నిటికీ కూడా వారిదే బాధ్యత కాదు. ఈరోజు కార్మిక సంఘాలు ఎవరైనా మాట్లాడారు ఎప్పుడైనా? పోనీ ఇలా జరిగిపోయింది, మీ మీద అభియోగాలు వచ్చాయని చెప్పి పిలిచారు మరి ఎవరైనా? ముఖ్యమంత్రి గారు పిలవచ్చు, పవన్ కళ్యాణ్ పిలవచ్చు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు పిలవచ్చు, లేదా భరత్ గారు పిలవచ్చు. పిలిచి మాట్లాడండి, వాస్తవాలు తెలుసుకోండి. ఇగో ఫలానా దగ్గర ఈ కాంట్రాక్ట్ దగ్గర మీరు పెట్టించారు, ఇగో వీడి దగ్గర డబ్బులు తీసుకున్నారట, అవునా కాదని చెప్పి అడగండి. పల్లా శ్రీనివాస్ గారు 2024 ముందు ఆయన పాదయాత్ర కూడా చేస్తున్నారు కదా సార్. ఈ విశాఖ ఉక్కు పాదయాత్ర ఆందోళనకి మీకు చేశారు, 4 రోజుల పాటు చేశాడు ఆయన. అందువల్ల ఆయనకి అందరూ కూడా వ్యక్తిగతంగా ఆయనతో అందరూ రిలేషన్ మెయింటైన్ చేశారు. ఆయన చేసిన కృషికి అందరూ అభినందించారు ఆ రోజు. మరి ఆయన చేసిన కృషి కానివ్వండి, ఆయన నాన్నగారు కూడా కార్మిక నాయకుడు పల్లా సింహాచలం గారు, ఆయన కార్మిక సంఘాలతో మమేకమైనటువంటి వాడు. మరి ఒక కార్మిక నాయకుని కొడుకుగా ఆయన వాస్తవాలన్నీ తెలుస్తాయి కాబట్టి ఆ విధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆయన చేశాడు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కానివ్వకుండా నాకు మెయిన్ ఏజెండా ఇది అన్నాడు. ఎన్నికల ముందు చెప్పాడు, ఎన్నికల తర్వాత కూడా వచ్చి చెప్పాడు, నాకు ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గంలో అతి ప్రధానమైనటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకి మేలు చేయడం అని చెప్పే మాట ఆయన చెప్పాడు. మేము కూడా వెళ్ళి అభినందించాం. తర్వాత పరిణామాలు మారిపోయినాయి. తర్వాత పరిణామాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈ స్టీల్ మినిస్ట్రీ, ఈ సిఎండి ఇన్ఛార్జ్ సిఎండి ఉన్నారు సక్సేనా గారు, వీరందరూ వెళ్ళి మాట్లాడిన తర్వాత వారేదో చెప్పడం, ఆ చెప్పిందే ఒకటి అనుకోవడం, ఆ బేస్ మీరు మాట్లాడారు కానీ పోనే ఈ విధంగా ఉందని చెప్పే వారు కూడా మళ్ళీ ఇంటరాక్ట్ అవ్వలేదు కదా. మేము వెళ్ళి మామూలుగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మీరు ఇప్పుడు ఇలాగా ఇన్ని సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా మీరు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఒకవైపు నుంచి 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్యాకేజ్ ఇచ్చాము, అదేవిధంగా మేము ఎక్కడా కూడా ప్రైవేటీకరణ జరగలేదు అనేది కూడా కూటమి నేతలు చెప్పుకొస్తున్నారు. ఇదే సందర్భంలో ఇటీవల కాలంలో 32 సంస్థలు 32 విభాగాలని ప్రైవేటీకరణ చేయడానికి
ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఈఓఐ ప్రకటించడానికి ఎలా చూస్తారు సార్ అసలు? అదే ఇప్పుడు కార్మిక సంఘాల తాలూకా దీన్ని చిత్తశుద్ధిని శంకించొద్దని చెప్పి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే స్వయాన కేంద్ర ఉక్కు శాఖ అమాత్యులు, పరిశ్రమ శాఖ 2 పోర్ట్ఫోలియో ఉన్నాయి, హెవీ ఇండస్ట్రీస్ ప్లస్ స్టీల్. కుమారస్వామి గారు చెప్పారు, మీరు చేసిన ఆందోళన వల్లే ఈ రోజు వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాలేదని చెప్పే మాట ఆయన బహిరంగంగా చెప్పాడు. ఇక్కడ మీటింగ్కి వచ్చినప్పుడు కూడా చెప్పాడు, ప్రెస్ కూడా చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో ఆయన ఒకటే చెప్పాడు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్తో వచ్చింది, ఆ రోజు ప్రభుత్వం కూడా అడ్డుకుంది, రకరకాలుగా అన్నీ చెప్పాడు. ఇప్పుడు ఈ విధమైనటువంటి ప్రైవేటీకరణ వచ్చిన అంశం మీద కార్మిక సంఘాలుగా అందువల్లే ట్రాన్సాక్షన్ అడ్వైజర్ కానీ లీగల్ అడ్వైజర్ కానీ ఎవరిని రాకుండా మనం అడ్డుకోగలిగినాం. కానీ మాకు బాధ అనిపిస్తుంది కార్మిక సంఘాలుగా, ఈ మన కళ్ళ ముందు ఇట్లాంటి జరిగిపోతున్నాయని చెప్పే బాధ ఎక్కువైపోతుంది. దానికి ఏంటంటే ఇంకా సడన్గా వాళ్ళు నిర్ణయం అసలు మాట్లాడితే కదా, కార్మిక సంఘాలను గుర్తించకుండా రకరకాలుగా ప్రయత్నాలు చేసి మేనేజ్మెంట్ చేస్తుంది. ఈ సందర్భంలో 32 విభాగాలు, 32 ఆత్మ బలిదానంతో వచ్చిన కర్మాగారం, 32 విభాగాల్లో 46 సెక్షన్ల దగ్గర వీటన్నింటికి కూడా ప్రైవేట్ పరం చేయాలనేది. ప్రైవేట్ పరం అంటే ఏంటి, కార్మికులు ఏదైతే స్కిల్డ్ పనులు చేసేవారో క్రేన్ ఆపరేషన్ కానీ ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం కానీ లేబర్ లాస్ ప్రకారం కానీ పెర్మనెంట్ నేచర్ ఆఫ్ వర్క్ ఎవరైతే చేయాలో పెర్మనెంట్ ఎంప్లాయీ మాత్రమే చేయాలి. ఎందుకంటే స్కిల్ ట్రైనింగ్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. అటువంటి పనులు కూడా ఈరోజు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో కొంతమంది ఇన్వైట్ చేసి అవి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేద్దామని చూస్తున్నారంటే దీని అర్థం ఇండైరెక్ట్ ప్రైవేటేషన్. ఒక్కసారిగా కంపెనీని అంతా ప్రైవేట్ పరం కాకుండా ఈ విధంగా చిన్న విభాగాలు చేసి అందువల్లే ఎంప్లాయీస్ అందరినీ మార్చేస్తున్నారు. ఇంజనీరింగ్ ఆఫీసర్లని ఇక్కడ వేశారు, ఆర్ఎంఎస్పీ డిపార్ట్మెంట్లో మార్చేశారు, కోకో1 డిపార్ట్మెంట్లో కొంతమంది మార్చేశారు. ఎంప్లాయీస్ని మీ ఇష్టానుసారం మార్చేస్తున్నారు, ఎవరిని అడగటం లేదు, ఎప్పటికప్పుడు ఆర్డర్ వేసేస్తున్నారు అందరినీ కూడా. అంటే దీని అర్థం ఏంటి, అలాగా చిన్న కుంటుపరిచి దీన్ని మామూలుగా తగ్గించి దీని సైజ్ తగ్గించి అల్టిమేట్గా దీన్ని ఎవరికో కట్టబెట్టేయాలని చెప్పే ఆలోచనతో కూడా ఉన్నారేమో అని చెప్పేటట్టుది ఒక అనుమానంతో, ఆందోళనతో ఈ కార్యక్రమాలు ఇంకా నిరసన కార్యక్రమాలు మేము కొనసాగిస్తున్నాం. సార్ ఇంకోటి, ఇటీవల కాలంలో కృష్ణ అదేవిధంగా గోదావరి ఆ బ్లాక్ 2 కూడా బ్లాస్ట్ ఫర్నేస్ 3 బ్లాస్ట్ ఫర్నేస్ ఆ బ్లాక్స్ మూసివేసినట్టున్నారు కదా సార్, ఎందుకు అసలు ఆ కారణం ఏంటి? అంటే బ్లాస్ట్ ఫర్నేస్లో 3 అండి. ముందు బ్లాస్ట్ ఫర్నేస్ 1 గోదావరి, అప్పుడు వీపీ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చాడు, ఆయన ఓపెన్ చేయడం జరిగింది, ఉమాకేశ్వర గారు ఎంపీ ఆ రోజు. తర్వాత ఆ రోజు వీపీ సింగ్ గారు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా రావడం జరిగింది, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి. తర్వాత అది అయిపోయిన తర్వాత కృష్ణ వచ్చింది, సంతోష్ మోహన్ దేవ్ గారు స్టీల్ మిల్స్ చేశారు. తర్వాత బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఎక్స్పాన్షన్లో వచ్చింది. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3 2021లోనే మూసారు, 2021లో సార్ మూసారు. ఆ మూసేయడం తప్పండి అని చెప్పి మేనేజ్మెంట్ చెప్పి, ఎందుకు మూసారంటే మాకు రా మెటీరియల్ లేదు, అసలు విషయం కాదు, అక్కడ 2 years ఇటలీ నుంచి అక్కడి నుంచి రావాలి, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గట్టి గ్రిల్ చేస్తే చెప్పారు. మళ్ళీ దాని తర్వాత ఏదో కొంతకాలం తర్వాత మళ్ళీ చాలా కాలం మూసారు, చాలా కాలం, అది 1.5 years దగ్గర మూసారు. తర్వాత ఏదో స్టార్ట్ చేశారు, మళ్ళీ మూసారు, 2 మూసి కొన్ని సందర్భాలు క్యాపిటల్ రిపేర్ వచ్చినప్పుడు ఒకటి మూస్తుంటారు. ఇది ఎందుకంటే ఇవన్నీ ఒక్కసారి సడన్గా మూసేయడానికి కూడా అవ్వదు, ఎందుకంటే టెంపరేచర్స్ అన్నీ ఆ విధంగా మెయింటైన్ చేయాలి, ఎక్విప్మెంట్ అంతా మెయింటైన్ చేయాలి, రకరకాల ఐరన్ ఓరు కోకు ఇవన్నీ కలిసి దాన్ని మరిగించి ఆ ద్రవం తీసుకొచ్చిన తర్వాత అన్ని చోట్ల చేయాలి. సో ఈ విధంగా బ్లాస్ట్ ఫర్నేస్లు తాలూకు దీన్ని కూడా ఎప్పుడు పడితే మూసేయడం ఆ విధంగా కూడా ఎక్విప్మెంట్ కూడా దెబ్బతిన్నది. సో ఇప్పుడు 3 రన్ అవుతున్నాయి, బ్లాస్ట్ ఫర్నేస్లు 3 ఇప్పుడైతే రన్ అవుతున్నాయి. ఈ రన్ అయ్యే పరిస్థితి చాలా కాలం బ్లాస్ట్ ఫర్నేస్ 3 మాత్రమే బంద్ చేశారు, చాలా కాలం. దీనికి మరి సరైనటువంటి నేను చెప్పాను ముందుగా ప్రణాళికలు, సరైన ప్లానింగ్ లేక, దీనికి కావాల్సిన రా మెటీరియల్ లేక, రైల్వే వాళ్ళు రేక్స్ సరిగ్గా ఇవ్వకపోవడం, ఎన్ఎండిసి వాడు మనకు కాకుండా జిందాల్ వాడుకో లేదా ఫారెన్ వాడికి ఎక్స్పోర్ట్కో వాడు మెటీరియల్ ఇవ్వడం, మనకి సక్రమంగా మెటీరియల్ ఇవ్వకపోవడంతో నడిచే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు అంటే గడిచిన 1.5 yearగా మీ ఆందోళన మీద గట్టిగా ఉక్కుపాదం మోపారంటారు సార్, నిజమేనది? ఉక్కుపాదం మోపిన కనబడుతుంది కళ్ళ ముందు. అంటే అక్కడ స్టీల్ ప్లాంట్ ఏం చేయనివ్వడం లేదు కదా, అదంతా వాడు ల్యాండ్ అంటాడు. ల్యాండ్ అంటే ఏమో ఇంతకాలం చేశాం కదా, ఇంతకాలం చేసినప్పుడు ఈ ప్రభుత్వం రాకముందు చేసాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొద్దికాలం చేసాం. సడన్గా ఇలా పడిపోయింది, ఏదో మామూలుగా ఈ తుఫాన్ వల్ల పడిపోయింది అంటారు. యాక్చువల్గా తెలిసింది ఏంటంటే అది పోలీసుల ద్వారా తీయించేశారని చెప్పేటువంటిది ఒక బయటకు అనుకుంటే కొంతమంది అంటారు, అది రాత్రి పోనీ తీసేది పోనీ వాళ్ళు అన్నాడు తుఫాన్తో పడిపోయింది. మేము మళ్ళీ కావాలని అడిగాం కదా, కావాలని పర్మిషన్ అడిగాం కదా, పర్మిషన్ అంటే మాకు ఇవ్వాలి కదా. ఏ ఆందోళన చేసామో బయట వాళ్ళమా, ఇతర శక్తులమా, లేకపోతే ఆటంకవాదులమా, లేదా ఇంకోట. ఇప్పుడు మన నిరసనలు తెలియజేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, అవి వెనక్కి తీసుకుని వెంటనే ఆపేస్తాం.
లేదంటే ఎవరో కేంద్రంలో నుంచి ఎవరికి ప్రకటన చేయండి, మేము ఆటోమేటిక్గా మేము ఈ నిరాహార క్లోజ్ చేసుకుంటామని చెప్తున్నాం. మళ్ళీ కావాలడిగితే పర్మిషన్ ఇవ్వలేదంటే మరి ఉపాధి ఊపినట్టే కదా. ఇది శాంతియుత బంధం గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా చేసుకునే రైట్ ఉంది కదా. కోర్టు కూడా చెప్పారు కదా, పోలీస్ కమిషనర్ గారు మేనేజ్మెంట్ మాట్లాడుకోని చెప్పేసి మేనేజ్మెంట్ పిలిచి ఏం చెప్తున్నారు, మేము ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాండ్, మేము పర్మిషన్ ఇవ్వము, బయట శక్తులకి, మేము బయట శక్తులకు కాదు కదా. ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు, కాంట్రాక్ట్లు అక్కడ ఉన్నారు, ఇల్లు భూములు కోల్పోయిన ఉన్నారు, వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఎవడైనా రోడ్డు అడ్డి క్లోజ్ చేసి ప్రొడక్షన్ విఘాతం కల్పిస్తే ఇది విద్రోహ శక్తుల కింద మాట్లాడుకోవచ్చు. అసలు ఏమీ చేయకుండా శాంతియుతంగా చేయడానికి కూడా మీరు పర్మిషన్ ఇవ్వలేదంటే దాని అర్థం ఏమనుకోవాలి. మళ్ళీ పిలిపించాలి కదా. లేదా ముఖ్యమంత్రి గారు పిలిచి ఇగో కార్మిక సంఘాలు పిలిపించండి, మీరు ఎవరైతే అనుకుంటున్నారో స్టీల్ సెక్రటరీనో ఎవరిని పిలిపించి అది చెప్పించండి. ఇది లేదుగో స్టీల్ ఇది ప్రైవేటీకరణ లేదు అని చెప్పే మాట ఒక అధికారితో చెప్పించండి. ప్రధానమంత్రి మీద ఆర్థిక ఆంక్షలు కూడా జరుగుతున్నాయండి సార్. ఆర్థిక ఆంక్షలు, ఉద్యోగుల మీద ఆర్థిక ఆంక్షలు ఉన్నాయి కదా. ఉద్యోగుల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టేశారు కదా. ఆల్రెడీ ఉద్యమంలో పాల్గొనుకోని ఉద్దేశంతోనే వాళ్ళు చేశారు, అందరూ భయపడుతున్నారు కదా. ఇప్పుడు 2008, 2018, 2015, 16 చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అగమ్యగోచరం ఉంది. వాళ్ళందరూ కూడా చాలామంది రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. కొద్దిమంది ఈ పరిస్థితి ఏంటి అని చెప్పేటి వాళ్ళకి కావాల్సినటువంటిది వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు సకాలంలో ఇవ్వటం లేదు. ఇప్పటికే బకాయిలు ఉన్నాయి 350%. హెచ్ఆర్ఏ తీశారు, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచేశారు, ఎల్టీసీ లేదు, ఎల్ఎల్టీసీ లేదు, ఇంక్రిమెంట్లు లేవు, ఇన్సెంటివ్ లేదు, ప్రమోషన్ లేవు, అధికారులకు ప్రమోషన్ లేవు, మన వర్కర్స్ ఏదో ప్రమోషన్లు మేము ప్రమోషన్ పాలసీ గతంలో చేస్తున్నాం కాబట్టి దాని ప్రకారం ప్రమోషన్ వస్తుంది. కానీ మరి డబ్బులు ఇవ్వడం లేదా? 2021 నుంచి మరి సెయిల్లో డబ్బులు ఇచ్చేశారు, 2020 నుంచి. మరి ఈరోజు ఇక్కడ వరకు ఒక పైసా పెంచలేదు మీరు. ఆర్థికంగా మరి దెబ్బ కొట్టినట్టు కాదా? అందువల్ల ఎంప్లాయీస్తో డబ్బులు 3,500 కోట్లు ఉండిపోయినాయి మీ దగ్గర. ఆ డబ్బుతో మీరు వ్యాపారం చేస్తున్నారు. ఇది ఎంత ద్రోహం? మీరు మామూలుగా కంపెనీ కోసం అందరూ కూడా సాక్రిఫైస్ చేస్తున్నారు. అందరూ మీరు ఏమి ఆర్థిక ఆంక్షలకు పెట్టి ఆర్థిక మూలాల మీద పూర్తిగా దెబ్బ కొట్టి వారందరినీ ఉద్యమాల్లో రానివ్వకుండా వాళ్ళ తాలూకు ఇప్పుడు వీళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు కాదు కదా. అందరూ ఆ డబ్బులు పెట్టుకొని అక్కడికి ఢిల్లీకి యాజిటేషన్కి వెళ్ళాలా, లేదా ఆంధ్రప్రదేశ్ అమరావతికి వెళ్ళాలా, లేదా ఇంకో దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ వీరి దగ్గర ఉంటే ఇవన్నీ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు కదా. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళెవరికి కూడా ఇప్పటికీ కూడా చాలామందికి శాశ్వతంగా ఉద్యోగాలు కల్పించలేదు కదా సార్. ఇంకా లేదు, ఇంకా ఉండిపోయారు. ఇంకా ఎంతమంది ఉన్నారు సార్? సుమారు 8,300 మంది, 16,500 మంది నిర్వాసితులు అయినట్టు. అంటే 6 కార్డులు ఇచ్చినట్టు, ఎవరైతే ఐడెంటిటీ కార్డు రీహాబిలిటేషన్ కార్డు ఇస్తారు ఇచ్చినటువంటి 8,200 వరకు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు డైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చారు. అందులో చాలామంది రిటైర్ అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళు కూడా 6,000 మంది కంటే ఇంకా ఒక 8,000 మంది ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ తాత అయిపోయాడు, ముత్తాత అయిపోయాడు, తాత మళ్ళీ మా కొడుకు మనవాళ్ళకు వచ్చేసారు. అన్ని తరాల నుంచి 1980 నుంచి వెయిట్ చేస్తున్నారు. కొద్దిమంది ఎవరికి ఉద్యోగాలు లేవు, కొద్దిమంది లేవు కదా. వాళ్ళకి ఏదో పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? మరి ఆ పరిస్థితి అందుకని అన్నాం, మీరు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, లేదా 50 లక్షల నష్టపరిహారం ఇచ్చేయండి, వాళ్ళకి క్లోజ్ చేయండి ఏదో ఒకటి. ఇప్పుడు ఎంత డబ్బులు నష్టపరిహారం ఇవ్వట్లేదు, నష్టపరిహారం ఇవ్వట్లేదు, భూములకి నష్టపరిహారం ఇవ్వలేదు, తీసుకున్న భూములకి ఇచ్చారు, తీసుకున్న భూములు చాలా తక్కువ. అందుకని మేము ఏమంటున్నాం, ఇది ప్రభుత్వ రంగ సంస్థ కోసం మీరు తీసుకున్నారు భూమిని, ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మీకు ఇచ్చారు, నీకే రైట్ ఉందంటాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్లో పెడుతున్నామని చెప్పింటే కదా ఆ రోజు రైతులందరూ కూడా తమ వారసత్వంగా సంక్రమించే హక్కుని, ఆ భూమి 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే వాళ్ళందరూ కూడా ఎప్పుడు బాగుపడేవారు కదా. ఆ రోజు మీరు ఏమి ఇచ్చారు? 1,500 రూపాయలు మెరక భూమికి ఇచ్చారు, పల్లవ భూమికి 2,000 రూపాయలు. రాజీవ్ గాంధీ గారు లోక్ అదాలత్తో 17,000 రూపాయలు ఏమో మెరక భూమికి వచ్చింది, పల్లవ భూమికి ఏమో 20,000 వచ్చింది. కానీ 20,000, 17,000 ఈరోజు ఆ ల్యాండ్ 5 లక్షలు 5 కోట్లు 1 ఎకరం విలువ చేస్తుంది. మరి ఇన్ని వేల ఎకరాలు 3 లక్షలు 4 లక్షల కోట్లు విలువ చేసే ఉంది. మీకు వద్దనప్పుడు మాకు ఇచ్చేయండి, వాళ్ళు తిరిగి ఇవ్వండి. మీరు ప్రభుత్వం దగ్గర రైతుల దగ్గర తీసుకున్నది ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి నువ్వు ప్రైవేట్ వాడికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావా? ఇదే న్యాయం? అసలు ఎవరికి ఇచ్చాడు ఈ రైటు? సో ఇది ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కేంద్ర ప్రభుత్వం వదిలించుకుంటూ వస్తుంది సార్. ఇప్పుడు దాదాపుగా అది ఒక విధానపర నిర్ణయంగా తీసుకున్నారు. అటువంటి సందర్భంలో మీ డిమాండ్ ఏదైతే సెయిల్లో కలపాలని ఉందో స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కలిపే అవకాశం ఉంటుందా సార్? మరి ఉంటుందంటే ఇది అన్ని మినిస్ట్రీలు ఉన్నాయి కదండి, ఇప్పుడు అన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థని కాపాడమంటున్నాం. ప్రభుత్వ రంగ సంస్థ అనేది దేశం తాలూకా ఆర్థిక ప్రగతికి మూలాలు. ఈరోజు ఈ దేశానికి ఆర్థిక రంగంగా అనేక డివిడెండ్లు కానీ ట్యాక్స్లు కానీ కట్టి నడిపిస్తుంటుంది. సామాజిక స్పృహ, సామాజికంగా బాధ్యత, ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు ఇస్తారు, ఓబీసీలకు ఇస్తారు, ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఇట్లాంటివన్నీ ప్రయోజనాలు కాపాడతాయి. ప్రైవేట్ ఏది చేస్తాడా? ఏం చేయడు కదా. దీని ఏంటంటే బీజేపీ వాళ్ళ విధానం ఏంటంటే వ్యాపారస్తులు కొమ్ముగాయడం, వ్యాపారస్తులు బాటి వ్యాపారం అది కాదంటాడు.
వ్యాపారం మాది కాదంటే వీళ్ళందరికీ ఏం చేస్తావు? అందరికి ఉద్యోగం ఇస్తావా? నువ్వు 2 కోట్లు ఉద్యోగాలు అన్నావు, ఉద్యోగాలు ఇవ్వటం లేదే, సంవత్సరానికి ఉన్న ఉద్యోగాలు తీసేస్తా ఉన్నావు. అందువల్ల వాళ్ళ విధానంగా వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. వాళ్ళ విధానం కరెక్టే, తీసేస్తా ఉన్నా లేదా ఇలా ప్రైవేట్ పని చేస్తామని చెప్పేటువంటిది. కానీ నువ్వు తీసుకునే ఉద్దేశం దేనికి? ఇంకొక విషయం సార్, అందువల్ల సెయిల్లో ఏం అడుగుతున్నావు అంటే సెయిల్ ఎందుకు కలపంటున్నావు? ఒకప్పుడు సెయిల్ కంటే బాగుండేది, ఈరోజు కూడా ప్రొడక్షన్లో బ్రహ్మాండం, సెయిల్ కంటే బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు కూడా మీరు మైనింగ్ ఇచ్చి చూడండి, ఈ కంపెనీకి కావాల్సినటువంటి వనరులు చేకూర్చండి, ఆటోమేటిక్గా నడుస్తుంది అంతా కూడా ఈరోజు. అందువల్ల సెయిల్లో విలీనం చేయడం పెద్ద కష్టమైన పని కాదు. ఎందుకంటే మీ దగ్గర ఉంది, సెయిల్ మీ దగ్గర ఉంది, ఎన్ఎండిసి మీ దగ్గర ఉంది, కుద్రేముఖ్ మీ దగ్గర ఉంది. ఒక మెగా స్టీల్ కంపెనీ తయారు చేయండి, దేశం తాలూకు ఆర్థిక పెట్టండి. ప్రైవేట్ వాళ్ళు ఎవరు కూడా మనతో పోటీ పడలేడు కదా, కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇవ్వచ్చు. మీరు ఐరన్ ఓర్ ఎవరెవరికి అమ్మేసే బదులు మన దగ్గర వినియోగించండి, బయట వాళ్ళకి అమ్మొద్దని చెప్తున్నాం ఫారిన్ కంట్రీస్కి. సో ఇది కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి తెలుగువారి పట్ల నీకు ఇంత మెజారిటీ ఇచ్చారు, తెలుగువారి పట్ల మీకు ఎంత అభిమానం ఉన్నప్పుడు తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా తమ దీన్ని చాతుర్యత ప్రదర్శిస్తున్నారు. అటువంటి తెలుగువారిని అన్యాయం చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నాం. గూగుల్ డేటా సెంటర్ అనేది విశాఖపట్నం రాబోతుంది, దాదాపుగా 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతోందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. రాబోతున్న ఫ్యాక్టరీకి ఇంకా భూములు కేటాయించలేదు, ఇంకా రాలేదు, దానికి 20,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నాం అనేది, రాయితీలు వస్తున్నాయి. దాని ద్వారా అంటే దాని అనుబంధ పరిశ్రమ కాకుండా దాని ద్వారా కేవలం 1,100-1,200 ఉద్యోగాలు వస్తాయి. దాని తర్వాత అనుబంధ పరిశ్రమ వస్తే కనుక కొన్ని లక్షల ఉద్యోగాలు రావచ్చు అనేది ఒక అంచనా. దానికి 20,000 కోట్ల రూపాయలు ఇంకా రాని దానికి మెటాల్ కూడా రాని దానికి మరి మైన్స్ ఇమ్మంటారు కదా, రాని దానికి ఆర్సెల్ మెటాల్కేమో మైన్స్ ఇమ్మని అడుగుతున్నారు. అదే కడపలో టీసీఎస్కి ఏమో రూపాయికి ఎకరం భూమి, ఇక్కడేమో ప్రభుత్వం వీళ్ళు కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి ఏదైతే బీచ్లో ఉన్నదో దానికి లూలు మాల్కి ఇవ్వడానికి, అక్కడ కూడా తక్కువకే లూలు మాల్కి ఇవ్వడానికి సిద్ధం. సార్ ప్రైవేట్ మీద ఇంత మక్కువ ఎందుకు చూపుతున్నారు? ప్రభుత్వ రంగ సంస్థ మీద ఎందుకు ఇంత కోపం ప్రదర్శిస్తున్నారు సార్? ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే ఇందులో ఆశ్చర్యం ఉంది. వీళ్ళకి ఏంటంటే 2024 ఎన్నికలు అయినాయి, 2029 ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికల్లో మళ్ళీ ఎలా ఫేస్ చేయాలంటే ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? ప్రభుత్వ రంగ సంస్థలు అంటే అన్ని పద్ధతి ప్రకారంగా విజిలెన్స్లు, సిబిఐలు రకరకాలు ఉంటాయి. ప్రైవేట్ వాడితే ఏం అవసరం లేదు కదా, ఏ లెక్క చెప్పవసరం లేదు. ఏదో రూపంలో ఏదో రూపంలో వాళ్ళ దగ్గర మరి ముడుపులు తీసుకునే కార్యక్రమంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా మీరు నిజంగా ప్రభుత్వ రంగ సంస్థలు చేయండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇది ఇవ్వాలా, విభజన హామీలో కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పారు. రాయలసీమ అందరికీ వెనుకబడి జిల్లాలు, రాయలసీమలో మరి దానికి అక్కడ పెట్టించవచ్చు కదా. ఈ ఆర్సిలర్ మెట్టాల మీద ఉన్న ప్రేమ మనకు విభజన హామీలు ఏదైతే ఇచ్చారో, ఈరోజు కూటమి ప్రభుత్వంలో మీరు ఉన్నారు, మీరు ప్రధానమంత్రి గారిని చెప్తే పెట్టరా? ఇమీడియట్గా అక్కడ పెట్టించి కార్యక్రమాలు చేసి వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చు కదా. అది మీరు చేయరు. ఇంక రాని ఆర్సిలర్ మెట్టాలకు పైప్ లైన్ వేసి మైన్స్ ఇచ్చేయండి అంటారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అడగరు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డైరెక్ట్ ఎలాగ ఇస్తాడు? అదే అదానివో అంబానీవో లేదా జిందాలో ఇంకోటి అయితే వాళ్ళకి ఏమి ఉండవు కదా, ఎంక్వైరీలు ఉండవు. వాళ్ళు ఇమీడియట్ డెసిషన్ తీసుకోవచ్చు. ఆ డెసిషన్స్తో ఏదైనా చేయవచ్చు. 2029లో ఏ విధంగా గెలవాలని చెప్పి ఆలోచనతో ప్రయత్నం చేస్తుంటారు. అదే రూపంలో ఇవన్నీ లూలు మాలు లేదా ఇంకోటి గూగుల్ సెంటర్ రావడం మంచిదే, కానీ డేటాలు ఎంతమందికి వస్తాయి? ఎప్పుడు వస్తాయి ఉద్యోగాలన్నీ కూడా? ఎన్ని ఇస్తారు? దాన్ని ఆహ్వానించాలి సార్. ఏదైనా గూగుల్ డేటా సెంటర్ అనేది ఒకటి రావడం గొప్ప పరిణామే. కానీ దానికి 20,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నప్పుడు ఆల్రెడీ నడుస్తున్న పరిశ్రమ, కొన్ని లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగకుండా ఆపడం కావచ్చు, లేదంటే దీనికి ఎందుకు రాయితీలు ఇవ్వలేకపోతున్నారు అసలు? అదే కదా మరి, దీనికి ఎందుకు రాయితీలు ఇవ్వకపోతున్నారంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థలు ఉంది కాబట్టి, అందుకని రాయితీ ఇవ్వరు. ఇదే ప్రైవేట్ వాడికి ఇచ్చారనుకోండి, రేపు పొద్దున ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి లైబిలిటీస్ అన్ని కలిపి 33-34 వేల కోట్ల రూపాయలు ఉంది. ఇదే ప్రైవేట్ వాడికి వెళ్ళిపోయింది అనుకోండి, ప్రైవేట్ వాడికి ఇప్పుడు ఏం చెప్తారు? వీళ్ళే మీరు మాఫీ చేసిండి అంటారు. మాఫీ చేసిండి అంటే ఆటోమేటిక్గా ఏమొస్తాడు? ఆ మాఫీలో ఆ పేరుకి మాఫీ, వీళ్ళకి డబ్బు ఇదంతా రకరకాలు జరుగుతుంటాయి. ఇది అందువల్ల ఏంటంటే రానటువంటి దానికే 20,000 కోట్ల రూపాయలు, ఇంకో దానికి 1,00,000 కోట్ల రూపాయలు వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది చెప్పి భ్రమించి లక్షలాది మందికి ఆశ్రయిస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేయడం అంటే ఇది ముమ్మాటికి ఇటు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం తప్ప మరొకటి కాదు. ఇక్కడ వీరి ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే వారు అనుకున్నటువంటి పప్పులు ఉడకవు. ప్రైవేట్ వాడైతే వాడు ముడుపులు చెల్లిస్తాడు. ఆ ముడుపులు చెల్లించే కార్యక్రమానికి భాగంగా దానికి ఆ వాసనలకు అలవాటు పడినటువంటి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారని చెప్పేటువంటిది ఖచ్చితంగా నేను అనడం కాదు, ఇది ప్రజల మాట. ప్రజలందరూ కూడా అనుకుంటుంది ఏంటి? ఈరోజు ఇప్పుడు ఏ ప్రైవేట్ కంపెనీలు ఎంతమందికి ఉద్యోగం చెప్పండి? రిజర్వేషన్ పాలసీ అమలైందా? ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు రావడం వల్ల
ఎంప్లాయీస్ కానీ ఎస్సీ ఎస్టీలు 4,000 మంది పైగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయ్యారండి. ఎవరు జాయిన్ అవుతారు ఎంతమంది? ఇంకా ఎవరు ఇవ్వగలుగుతారా? మరి వీరందరూ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడం వల్ల ఆర్థిక అభివృద్ధి అవుతుంది కదా. వారి తాలూకు పిల్లలందరూ కూడా డాక్టర్లు, ఇంజనీర్లు అనేక దేశాల్లో స్థిరపడ్డారు. ప్రభుత్వ రంగం అంటే ప్రభుత్వ ఆస్తి అండి, అది ఒక అసెట్, దాన్ని కాపాడుకోవాలి. దాన్ని కాపాడడం మానేసి ఎంతసేపు ప్రైవేట్ అని చెప్పే ఆలోచన చేయాలంటే దాని పరమార్థం ఏంటంటే ఏదో రూపంలో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సంపాదించి ఆ డబ్బుల ద్వారా మళ్ళీ అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి పన్నాగాలు తప్ప ఇది నిజమైన ప్రజల శ్రేయస్గా, నిజంగా ప్రజల శ్రేయస్ చూడాలంటే ఇట్లాంటి స్టీల్ ప్లాంట్ లాంటివి కాపాడాలి. ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మరింత మందికి ఉపాధి కల్పించే సంస్థల్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదో మొక్కుబడిగా 500 ఉద్యోగాలు, 1100 ఉద్యోగాలు ఇవన్నీ కలిపినావో ఈరోజు మీరు ఎప్పుడు 5,000 ఉద్యోగాలు ఇస్తారు? ఇక్కడ కాంట్రాక్ట్ లేకపోతే 5,000 మందిని బయట పంపించారు. బలవంతంగా 2,000 మందిని ఒక వీఆర్ఎస్ పంపించారు స్టీల్ ప్లాంట్లోని. మీరు ఎప్పుడైనా చేయగలరా అయినా? సో ఇది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తున్నటువంటిది ఏంటంటే మోడీ గారు ఏదైతే ఆ రిమోట్ కంట్రోల్లో ఉంది, ఆ మోడీ గారు ఏం చెప్తే దానికి తందాన్ని పాడే క్రమంలో చేస్తున్నారు తప్ప మోడీ గారికి ఎంతసేపు కూడా బీజేపీ వారికి కావాల్సింది ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదు, ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ముందుకు వెళ్ళకూడదు, తెలుగువారిని ఏ విధంగా వాళ్ళ గొంతు నొక్కాలి అనే ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది గ్రహించకుండా ఈరోజు కార్మికుల మీద లేదా పబ్లిక్ సెక్టర్ అంటే ఇలాగా ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ ఇలాగ ఉంటే ఎంతకాలం దేశంలో ఏ ప్రభుత్వం చేసినాయి? ఈరోజు రిజర్వ్ బ్యాంకులన్నీ ఎవరి ప్రైవేట్గా ఉన్న బ్యాంకులు జాతీయకరణ చేయలేదా? జాతీయకరణ చేస్తే కదా బ్యాంకులన్నీ నడుస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండబట్టి కదా మీరందరూ ఉపయోగించి సర్దార్ వల్లభాయ్ పటేల్ కట్టారు, మెట్రో ప్రాజెక్టులు కట్టారు. ఎవరి దగ్గర నుంచి స్టీల్ తీసుకున్నారు? ప్రభుత్వం దగ్గర తీసుకున్నారా లేదా ఇంకో దగ్గర తీసుకున్నారా? ఈరోజు మీరు అందరూ వెళ్తున్నారు, మీకు అందరూ డబ్బులు ఎవరిస్తున్నాడు? డివిడెండ్లు ఎవరిస్తున్నారు? లాభాలు ఆయిల్ కంపెనీ నుంచి ఎవరిస్తున్నాడు? లేదా మైనింగ్ కంపెనీ నుంచి ఎవరిస్తున్నారు? ఇవన్నీ ప్రభుత్వ రంగాలు ఇస్తున్నాయి. మీరు ఎంతమంది ప్రైవేట్ పెట్టుబడులు ఎంత ఇచ్చారు? మీకు గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థ అనేది జాతి సొత్తు, అది జాతి సంపద, ఇది మీ కంట్రోలు. ఈరోజు ఎవరు శాశ్వతం కాదు కదా. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇంకో నాయకుడు ఉంటుంది, ఇది ప్రజలకు ఉండిపోయేటట్టుది. సో దీన్ని మనకు అవకాశం వచ్చింది కానీ దానికి సేఫ్ గార్డ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మీరు అన్ని ప్రైవేట్ పని చేస్తారు, మీరు ఆఫీసులు అన్ని ప్రైవేట్ పని చేసేసుకోవచ్చు కదా. మీకెందుకు ఎవరన్నా ఒకరిని పెట్టేసుకుంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రైవేట్ వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదా పెట్టుకోవచ్చు, మీరే నడిపించవచ్చు కదా, వాళ్ళే నడిపిస్తారు కదా. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తూ ఉంటారు కదా. ఇంక మీరెందుకు మీ మైండ్ ఏదో వాళ్ళకి చెప్తే అదే మొత్తం అంతా నడిపించేస్తుంది కదా. సో ఈ విధానం అన్నది కాదు. ప్రజలు నిజంగా ఏదైతే ఎదుర్కొంటే సామాన్యుడు గొంతు విప్పి మాట్లాడడానికి అవకాశం ఉందా? అటువంటిది లేదు. ఈరోజు ఆ విధమైన పరిస్థితి తీసుకొచ్చి ప్రభుత్వ రంగ సంస్థల్ని పూర్తిగా కుంటుపరచాలని చెప్పి జయంతో పనిచేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఏదైతే వాళ్ళ జేబులు నిండుతాయి కాబట్టి ఆ జేబులు నింపుకునే భాగంలో ఈరోజు లులు మాల్కి ఇస్తారు, లేదా ఇంకో కంపెనీకి ఇస్తారు, అందరికీ 99 పైసలకి ఇచ్చేస్తారు, ఒక రూపాయికి ఇచ్చేటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయంటే దాని అర్థం అది ఉత్తరాంధ్ర జిల్లా అంటే వెనుకబడి జిల్లాలు, ఇక్కడ ఏం పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అనే దాంతో చేస్తున్నారు. దీన్ని ద్రోహం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఈరోజు ఇక్కడ అంటారు, రేపు ఇంకో దగ్గర అంటారు. అసలు పద్ధతి పాడు ఏంటిగో వీళ్ళందరినీ స్టేక్ హోల్డర్స్ పిలిచారు ఎప్పుడైనా? ఎవరిని పిలిచి మాట్లాడుతున్నారా? ఎవరైనా పిలుస్తారు, ఆస్ట్రేలియా నుంచి పిలుస్తారంటారు, ఇంకో దాన్ని పిలుస్తారంటారు. వీడు చెప్పేది వాడికి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు. తను పాడేసి ఇన్ని కోట్లు వచ్చేస్తా అంటారు. ఏది ఇన్ని కోట్లు వచ్చాయి? ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి? ఈరోజు ఎంతమంది నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నారు? తినడానికి తిండి లేని పరిస్థితుంది, ఉన్నవాడికి ఉంది, లేని వాళ్ళు లేని పరిస్థితుంది. ఏమైనా కొనుగోలు శక్తి ఏం పెరిగిందా? చివరిగా చెప్పండి సార్, కార్మిక సంఘాల తరఫున మీ డిమాండ్లు ఏంటి ప్రధానంగా? మేమన్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు వచ్చినట్టయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని దానికి మైనింగ్ ఇవ్వాలి, లేదంటే సెయిల్లో విలీనం చేయాలి. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బాగా తీసుకొచ్చి ఏదైతే విభజన హామీల్లో ఉందో కడపలో కూడా స్టీల్ ప్లాంట్ ఇమీడియట్గా నిర్మాణం చేపట్టాలి. అలాగే ఎంప్లాయీస్కి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అన్నీ కూడా క్లియర్ చేస్తూ వీళ్ళకి సెయిల్తో సమానమైన జీతభత్యాలు ఇవ్వాలి. తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే 5,000 మంది పైగా తొలగించారో వారిని తిరిగి విధుల్లో తీసుకోవాలి. ఎవరైతే నిర్వాసులు అన్నమో రామచంద్రాన్ని మెడిస్తూ వాళ్ళ భూములు అన్నీ త్యాగం చేశారో ఆ ఉండిపోయిన అందరూ కూడా శాశ్వతమైన ఉపాధి కల్పించాలి. మీరు శాశ్వతమైన ఉపాధి కల్పించలేని కనీసం ఒక కుటుంబాన్ని, మిగిలిపోయిన కుటుంబాలకి 50 లక్షల రూపాయలు తక్కువ లేకుండా నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేటువంటిది డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందని చెప్పేటువంటిది స్టేట్ గవర్నమెంట్లో ఏ మినిస్టర్ గారో ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు. ఇది 100% కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2021 జనవరి 25 నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయాన్ని మేము అమలు చేయడం లేదు, ఆ నిర్ణయాన్ని రద్దు చేశామని చెప్పేటువంటిది ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయాలని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ నిర్ణయం వచ్చే వరకు కూడా ఈ ఆందోళన అనేవి కొనసాగుతాయని చెప్తున్నాం. మీరు ప్యాకేజ్ ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఆ ప్యాకేజీ పేరుతో పొట్టగొట్టారు,
వాళ్ళు ఉసురు పోసుకోవద్దు. దయచేసి అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా ప్రధానమంత్రి గారి మీద కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చి తద్వారా ఈ ప్రాంతానికి నిర్వాసితులు న్యాయం చేయాలి. ఉత్తరాంధ్ర జిల్లాలకు మణిదీపంగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడడానికి చర్యలు చేపట్టండి. కార్మిక వర్గం నిర్వాసితులు సంతోషంగా ఉండేట్టు చేయండి. కేవలం ఎవరైనా ఏదైనా ఒక గవర్నమెంట్ ద్వారా ఒక సౌకర్యం వచ్చింది, ఒక ఆర్థిక సహకారం వచ్చిందంటే ఆ కుటుంబాల్లో నవ్వులు కనబడాలి, వాళ్ళ ముఖం నవ్వులు విరజిల్లాలి. కానీ వారు ఈశ్వరమని అనేక రకాల బాధలు పడి అనేక రకాల ఇబ్బందులు ఉండడం అనేది ఎవరికి శ్రేయస్కరం కాదు. ఈ విధమైన పరిణామాలు జరిగితే ఈ కూటమి వాళ్ళందరికీ కూడా చరిత్ర క్షమించదని చెప్పే విషయాన్ని వారు గ్రహించి మీరు ముందుకెళ్లాలని, కార్మిక సంఘాలుగా ఎప్పుడూ కూడా పాజిటివ్ దృక్పథం వెళ్తాం. ఈ కంపెనీ తాలూకు విస్తరణకు కానివ్వండి, కంపెనీలు మరింత ఉత్పత్తి తీసుకురావడానికి కానివ్వండి, అందరూ కూడా సమిష్టిగా ఈ కర్మాగారాన్ని ఏ దశకు తీసుకెళ్లాలో ఆ దశకు తీసుకెళ్ళడానికి సహకరిస్తాం. ఒకవేళ కార్మిక సంఘ నాయకులుగా ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాట్లు చెప్పండి, సరిదిద్దుకొని ముందుకెళ్ళి రేపు రాబోయే రోజుల్లో మరింత మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా మా ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలకు మీరు కూడా సహకరించాలని చెప్పేటువంటిది ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం మనం అంటే చిన్నచూపు చూస్తుంది. ఆ చిన్నచూపు నుంచి బయటపడడానికి మీ తాలూకు సహకారం లేకపోతే కేంద్ర ప్రభుత్వం మనుగడ చేయలేదు. అందువల్ల మీరు చెప్తే ఖచ్చితంగా చేస్తారు. మిమ్మల్ని కోరేది ఒకటి, మీకు అవకాశం వచ్చింది కాబట్టి గతంలో మీరు కాపాడారు, ఇప్పుడు కూడా సహకరించారు. ఇప్పుడు కూడా మీరందరూ కూడా మీ చేతిలో అధికారం ఉంది. మీరు ప్రధానమంత్రి గారితో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి ఇటు కార్మిక సంఘాలని, రాజకీయ పార్టీలు తీసుకెళ్ళి ఈ సమస్యలకు పరిష్కారం చేసి ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి, మరింతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, అలాగే విభజన హామీల్లో రాయలసీమకు కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో హామీలన్నీ అమలు చేసే విధంగా కార్యక్రమాలు చేసి విద్యా వైద్య విధానాల మీద, ఎందుకంటే విద్యా వైద్య కోసం కూడా ఇవన్నీ ప్రైవేటు పరం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం, విద్యలు ప్రైవేటు పరం, మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరం, ఇటువంటివి కాకుండా సామాన్య ప్రజానీకానికి, పేద ప్రజానీకానికి, మధ్యతరగతి కుటుంబీకులకి ఏ విధంగా అయితే న్యాయం చేయగలమో అని చెప్పే దాని మీద ఆలోచించే క్రమంలో మీరు పెట్టే సదస్సుల్లో కూడా కార్మిక సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ వినాయక్ గారు, చాలా థ్యాంక్ యూ. చాలాసేపు మరి మంచి విషయాలు మమ్మల్ని అడిగి మేము కూడా ఊహించినటువంటి అనేకమైన ప్రశ్నలు కూడా తీసుకొచ్చి తద్వారా ప్రజలందరికీ తెలియజేయడానికి చేసిన ప్రయత్నానికి తప్పనిసరిగా మీకు ధన్యవాదాలు. మీకు రేపు రాబోయే రోజుల్లో ఇది మరింత చైతన్యపరచడానికి మీరు మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ క్రమంలో మా సహకారం కూడా మీ యొక్క ఛానల్కి ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఏదైనా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరగకూడదు. అది ఎంతోమంది ఆంధ్రుల కలగా అది ఏర్పడింది. దాదాపుగా 32 మంది ప్రాణత్యాగం చేస్తే ఏర్పడిన స్టీల్ ప్లాంట్ అది. సో ప్రజలందరి కోరికలో భాగంగానే మా సంస్థ కోరిక కూడా, ఎందుకంటే ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది చాలా పెద్ద ఎత్తున 71 ఆ సమయాల్లో పెద్ద ఎత్తున పోరాటం, ఉమ్మడి రాష్ట్రంలో పోరాటం జరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 32 మంది ప్రాణాలు కోల్పోయారు. సో ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు అనేది నినాదం నేను పుట్టక ముందు నుంచి ఉంది. అది ఆ నేపథ్యంలో ఆ హక్కుని మనం కాపాడుకోవాలి. అందులో భాగంగానే మీతో మేము ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీకున్న సౌహృదయతకి, మీకున్న కన్సర్న్ పబ్లిక్ సెక్టర్ మీద, ప్రధానంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల, కార్మిక వర్గం పట్ల, పరిశ్రమ పట్ల, నిర్వాసితుల పట్ల, ఈ ఉత్తరాంధ్ర ప్రజల పట్ల మీకున్నటువంటి అభిమానానికి మరొకసారి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.